క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? ఈ అంశం మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఏంటో, జీవితం ఏంటో, దేవుడు రాయించిన శాసనాలు, దేవుడు రాయించిన వాక్యం పట్టించుకోక బ్రతుకుతున్న వారి పరిస్థితి ఎంతటి ప్రమాదంలో ఉందో ఈ రాత్రి మీకు అర్థమవుతుంది. ఈరోజు ప్రపంచం అంతా ఎలా బ్రతుకుతుంది అంటే, నానాటికి మనిషి ఫ్రీడమ్ కోరుకుంటున్నాడు. స్వాతంత్ర్యం అని పేరు పెట్టుకొని ప్రతిరోజు మనిషి ఈ లోక సంబంధమైన పాపాలకు, లోక సంబంధమైన సంతోషాలకు, సుఖాలకు బానిసై తప్పుడు మార్గంలో, తప్పుడు ఆలోచనలతో ఈ జీవితాన్ని కొనసాగిస్తూ దాన్ని ఎవరైనా సరిచేయడానికి ఆలోచించినప్పుడు, లేదంటే దాన్ని సరిచేయడానికి ముందుకొచ్చినప్పుడు మనిషి పట్టించుకునే పరిస్థితుల్లో ప్రస్తుత సమాజం లేదు. అంటే ఒకప్పుడు చిన్నపిల్లలు అమ్మనాన్నలకు భయపడేవారు, అమ్మనాన్నలు చెప్పింది వినేవారు. కానీ ప్రస్తుతం సమాజం అలా లేదు. ఎదిగొచ్చిన తర్వాత యవ్వనంలోకి వచ్చిన పిల్లోడు తిరగబట్టం కాదు, వాడికి మాటలు మాట్లాడటం వచ్చాయంటే చాలు తిరగబడుతున్నాడుగా. మాట విండు, నాకు అన్నీ తెలుసు అంటాడు. ప్రపంచం అంతా వాడికి తెలిసిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు. ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే, ఇంట్లో ఉన్న అమ్మనాన్నలు గద్దించడానికి కుదరదు, ఇంట్లో ఉన్న అమ్మనాన్నలు సరిచేయడానికి కుదరదు. ఎక్కువగా తిడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటాడు, లేదా ఆత్మహత్య చేసుకుంటాను అంటాడు. కొన్ని స్కూల్లో మాస్టరు తిడుతుంటే, కొడుతుంటే అక్కడేమైనా లొంగుతున్నాడంటే, ఈ మధ్యకాలంలో మీరు అందరూ ఒక వీడియో చూసుంటారని నేను అనుకుంటున్నాను. ఒక టీచర్ని స్టూడెంట్ చెప్పుతో కొడుతుంది, చూశారు కదా మీరందరూ. స్టూడెంట్ దగ్గర సెల్ ఫోన్ లాక్కుందని టీచర్ నుండి కాలుకున్న చెప్పు తీసుకుని కొడుతుంది స్టూడెంట్. అంత గొప్ప సొసైటీలోకి ఈరోజు మనం వచ్చాం. అంటే విద్య నేర్పుతున్న గురువును గౌరవించరు, కని పెంచుతున్న అమ్మనాన్నల్ని గౌరవించరు. లోకంలో కాస్త వయసులో పెద్దవారే అనుభవం వచ్చి తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు గద్దిస్తే వాళ్ళ మాటకి లోబడరు. ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే, కళ్ళ ముందు కని పెంచి ఒక వ్యక్తి ఉన్నతమైన మార్గంలో నడవడానికి వెనకాల తాపత్రయపడుతూ సరిచేయాలి, బాగు చేయాలి అని పెద్దవాళ్ళు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, గురువులు కానివ్వండి, మంచివాళ్ళు కానివ్వండి, ఏమన్నా కోరుకుంటుంటే అసలు లోబడని సమాజంలో మనం ఉన్నాం. అసలు వాళ్ళ మాటను బేఖాతరు, అసలు పట్టించుకోని సమాజంలో మనం ఉన్నాం. అందరూ ఎలా మారిపోయారంటే, నా ఇష్టానుసారం నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నాకు నచ్చింది చేస్తాను, నచ్చినట్టుగా బట్టలు వేసుకుంటాను, నచ్చినట్టుగానే నేను ఉంటాను. అసలు ఎక్కడ కూడానండి ఈరోజు సమాజం లోబడటం, మంచి మాటలను గౌరవించటం అన్న కనీస కామన్ సెన్స్ కోల్పోయి బ్రతుకుతున్న సమాజంలో ఇప్పుడు ఉన్నాం మనం. ఏమంటే ఒకప్పుడు మీకు తెలియదు కాదు, ఒకప్పుడు గ్రామాలలో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పరువు పోద్దేమో, పరువు అనేవారు ఒకప్పుడు. ఆ మాట కరువైంది. ఇప్పుడు పరువు అన్న మాట కరువైపోయింది. ఒరే నువ్వు సిగరెట్ తాగితే ఎవరికైనా కనపడ్డావంటే మా పరువు పోయిద్దిరా అనేవాడు ఒకప్పుడు నాన్న. ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? నాన్న కొడుకు ఇద్దరు కలిసి బార్లో కూర్చుని బీరు తాగుతున్నారు ఇప్పుడు. అంటే నేరాలు కానీ, పాపాలు కానీ, ఏమంటే భయంకరమైన వ్యసనాలు కానీ ఫ్యాషన్గా మారిపోయిన సమాజంలోకి వచ్చేసాం మనం. ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అమ్మ నాన్న ఏమండి తండ్రి కొడుకు కూర్చుని మందు తాగుతున్న దృశ్యాలు యూట్యూబ్లో పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు. వీఆర్ ఫ్రెండ్స్ అంటున్నాడు వాళ్ళ నాన్నతో చేర్స్ కొడుతూ బీరు. మా నాన్న నేను ఫ్రెండ్ అయిపోయామంటున్నారు. ఎక్కడ ఫ్రెండ్ అయ్యారంటే తాగుబోతు ఫ్రెండ్లు అయ్యారు వీళ్ళిద్దరు.
అసలు ఏమన్నా పరువు, మర్యాద, మంచి ఏమైనా ఎక్కడైనా కనబడుతుందా? మచ్చుక్కైనా కనబడుతుందా సమాజంలో? మీరు చూడండి. అమ్మ నువ్వు అలాంటి బట్టలు వేసుకుంటే మా పరువు ఏమవుద్దమ్మా అనేది ఒకప్పుడు అమ్మ. మంచి బట్టలు వేసుకోమ్మా, నిండుగా బట్టలు వేసుకొని బయటికి వెళ్ళమ్మా, పరువు కలిగిన కుటుంబం అమ్మ మంది అనేవారు. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్నలే తీసుకెళ్ళి చిన్న చిన్న బట్టలు కొని పిల్లలకి వేస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ ఇప్పుడు. అంటే బట్టలు కూడా అవతల వాడిని అభ్యంతరపరిచే బట్టలు, అవతల వాడి చూపును పాడు చేసే బట్టలు ఆడపిల్లలు వేసుకుంటుంటే గద్దించవలసిన తల్లిదండ్రులు ప్రోత్సహించే సమాజంలోకి వచ్చాం. అంటే జాగ్రత్తగా వినండి, సమాజం అంతా ఇలా బ్రతకడానికి గల కారణం ఏంటంటే సమాజం అంతా ఒక సంగతి మర్చిపోయింది. ఏ సంగతి మర్చిపోయింది తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, బైబిల్ తీయండి అందరూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? 13వ వచనం. అందరు జాగ్రత్త తీసుకోవాలి, తొందరపడకండి, బాగా బైబిల్ చూడండి. 1-2 సార్లు నేను చెప్తున్న ప్రతి మాట చూడండి. మీరు ఆ మాటలో ఉన్న సారాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియో లేదు. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు. దేవుడు కంటికి కనబడని సృష్టం అంటే ఆయన కలిగించింది ఏది కూడా ఆయన కంటికి కనబడకుండా ఉండదు. ఇది చాలా విషయం ఉంది ఇక్కడ, కొంచెం ముందు చదివితే అర్థమవుతుంది మీకు. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో, ఆ పదవండర్లు ఏం చేయండి, మనం అందరము ఒక ఆయనకి ఏం చెప్పాలట? లెక్కలు చెప్పాలి. ఈ జీవితంలో నువ్వేం చేసావో లెక్కలు చెప్పాలి. నరరూపమెత్తి దేహాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో ఉన్న పంచభూతాలు అనుభవించిన ప్రతి వాడు ప్రతి దానికి ఈ సృష్టిని కలిగించి ఈ సృష్టిని పాదాల కింద పెట్టి నువ్వు బ్రతకడానికి అనుదినము ఈ సృష్టిని అంతా కష్టపడి నడిపిస్తున్న సృష్టికర్త నీ కన్న తండ్రికి నీ జీవితం ముగిసిన తర్వాత నువ్వు లెక్కలు చెప్పాలి. నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను, తిరుగు. సమాజం ఏం చేయలేకపోతుంది, చట్టాలు ఏం చేయలేకపోతున్నాయి, ఏమంటే మనుషులు ఏం చేయలేకపోతున్నారు. నా ఇష్టం, నేను త్రాగుతాను, నేను తిరుగుతాను, నేను వ్యభిచారాలు చేస్తాను, నేను నేరాలు చేస్తాను, నేను తమ్మాకులు తింటాను, నేను గుట్కాలు తింటాను, నా దేహం నేను పాడు చేసుకుంటాను, నీకేంటి అంటుంది ఈరోజు సమాజం. ఉదయ త్రాగితే లేదా మద్యం తాగితే లేదంటే గుట్కాలు తింటే సిగరెట్లు తాగితే నీ ఆరోగ్యం పాడైపోద్ది అన్నాం అనుకోండి. ఈరోజు యవనస్తులు వేస్తున్న డైలాగ్ ఏంటి చెప్పండి? పాడైపోతావరా, పాడైపోతావు, అవి నీ దేహాన్ని పాడు చేసేస్తాయి, నీ ఆరోగ్యం పాడైపోద్ది, నువ్వు హాస్పిటల్లో పడిపోతావు, నిన్ను కన్న తల్లిదండ్రుల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, నువ్వు గొప్పవాడు అవుతావని. అంటే వాడు ఏమంటాడు చెప్పండి? ఈరోజు ఏమంటున్నాడు తిరిగి? నా జీవితం నా ఇష్టం, నీ ఇష్టమా? నీ ఇష్టమా? అమ్మనాన్నలకి లోబడవా? అమ్మనాన్నలకి గౌరవించవా? అమ్మనాన్నలు చెప్పే బాటలో ఉండవా? అమ్మనాన్నల మాట విండు, పెద్దవాళ్ళ మాట విండు, గురువుల మాట విండు. ఏమండి, వీళ్ళ మాటే వినని మనిషి పరలోకంలో ఉన్న తండ్రి, నువ్వు నా కొడుకువి, నేను నిన్ను కన్నాను, నీ జీవితం అంతా నాది, నువ్వు ఎలా బ్రతకాలి అని బైబిల్ రాయించాను ఆయన అంటే, ఏమంటే కన్న తల్లిదండ్రులు పట్టించుకొని వీడు కనబడని దేవుడి మాటకు లోబడుతాడా? మీరు చెప్పండి, లోబడతాడా? కనీ పెంచిన వాళ్ళే పట్టించుకోవడం లేదు. మేలు కోరి జీవితాన్ని పనంగా పెట్టి రెక్కలు మొక్కలు చేసుకుని కన్న వాళ్ళు ఏమన్నా మాట్లాడుతుంటే ఆ మాటలు పట్టించుకొని వీడు ఎందుకు ఇలా పేట్రేగిపోతున్నాడు, ఎందుకు ఇలా విర్రవేగిపోతున్నాడు తెలుసండి మీకు? ఏమంటే ఎంత దారుణం ఉందో తెలుసండి పరిస్థితి. ఒకప్పుడండి మర్డర్ అనేసరికి ఎక్కడో పేపర్లో 2 రోజులకి 3 రోజులకి ఒక మర్డర్ కనపడేది. ఎక్కడో పాత కక్షలనో ముఠాలనో ఒక్క మర్డర్ కనపడేదండి. ఈరోజు మీరు టీవీ ఆన్ చేయండి, పొద్దునే సాయంత్రం వరకు 20-30 మర్డర్లు కనపడతాయి మీకు. నరికేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు. వాడికి ఇష్టం లేకపోతే నరికేస్తాడు.
అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు, అక్రమ సంబంధానికి అడ్డొస్తే చంపేస్తాడు. నరకడాలు, చంపడాలు ఎలా ఉందంటే ఈరోజు చాలా ఈజీ. మర్డర్, అవతల వాడిని చంపటం అనేది చిన్న చిన్న కారణాలకి చంపేస్తున్నారండి ఈరోజు. చిన్న చిన్న కారణాలే, చిన్న చిన్న కారణాలకి చంపేస్తున్నారు. ఒక న్యూస్ వేస్తాను బాబు, ఫస్ట్ న్యూస్ TV9లో వచ్చిన న్యూస్ వేయండి. ఏమండి, ఒక అతనండి, అసలు మనిషిని చంపటం అంటేనే అదొక రకమైన భయం అండి. ఎలా చంపుతాం మనిషిని? ఏదో పొరపాటున, ఆవేశంలో, కోపంలో ఒకరిని చంపేసామంటే పర్వాలేదండి. వాడు ఒకడిని కాదండి, ఒకడిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదండి, 50 మందిని చంపేశాడండి ఒకడు. 50 మందిని, ఈ 50 మందిని చంపేసండి. వాడు ఎంత కర్కశుడో చెప్తున్నానండి. 50 మందిని చంపేసండి. వాళ్ళ శవాలను దొరకకుండా ఉండడానికి మొసళ్ళకు ఆహారంగా వేసాడు. మనిషేనా? మనిషా, మృగమా? మీరు ఆలోచించండి. ఇప్పుడు వార్త వేస్తారు చూడండి. దాదాపు 50 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ దేవేందర్ శర్మను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తిహార్ జైలు నుంచి పెరోల్ పై బయటికొచ్చి అదృశ్యమైన ఆయుర్వేద డాక్టర్ ను ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. దేవేందర్ శర్మ సీరియల్ కిల్లర్ గా ఎలా మారాడో చూసినట్లయితే 1994లో గ్యాస్ డీలర్షిప్ ఒప్పందం కోసం ఓ కంపెనీలో 11 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. ఒప్పందం విఫలం కావడంతో భారీగా అప్పుల పాలయ్యాడు. ఆ మరుసటి సంవత్సరం నకిలీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించాడు. LPG సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కులను అడ్డగించి ఆ డ్రైవర్లను చంపి సరుకును ఎత్తుకెళ్లేవాడు. 1995-2004 మధ్య కాలంలో ఓ ముఠాను ఏర్పాటు చేసి టాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు కొనసాగించాడు. టాక్సీలను బుక్ చేయడం, ఆ డ్రైవర్లను చంపడం, ఆ మృతదేహాలు దొరకకుండా మొసళ్లకు ఆహారంగా పడేయడం, ఆ వాహనాలను ధ్వంసం చేసి మార్కెట్లో విక్రయించడం, ఇలాంటి నేరాలను కొనసాగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అక్రమ అవయవాల వ్యాపారంలోకి కూడా ప్రవేశించాడు. చివరకు 2004లో కిడ్నీ ర్యాకెట్ దందా, ఇంకా వరుస హత్య కేసుల్లో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానాలో 7 కేసుల్లో అతనికి జీవిత ఖైదు పడగా గురుగ్రామ్ కోర్టు మరణశిక్ష విధించింది. తాజాగా ఓ ఆశ్రమ చూసారండి, వ్యాపారం విఫలమైందని దొంగతనాలు చేయటం, మోసాలు చేయటమే నేరమైతే, ఆ వ్యాపారం చేయడానికండి గ్యాస్ సిలిండర్స్ వెళుతున్న ట్యాంకర్స్ని, ఆటోస్ని పట్టుకోవటం, వాళ్ళని చంపేయటం, ఆ దేహాలను మొసళ్ళకి వేసేయటం ఆహారం కింద. ఏంటండి మనిషా? తాను వ్యాపారం చేసుకోవటం కోసం, తాను బ్రతకటం కోసం 50 మందిని చంపేశాడంటే 50 కుటుంబాలను రోడ్డు మీద పడేసాడు కదండి ఈరోజు. ఆ కుటుంబాలలో ఉన్న వాళ్ళందరూ తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, కొడుకుని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, భర్తను పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబాలను రోడ్డుకి ఇచ్చేసి, వాళ్ళ కుటుంబాలు నాశనం చేసి, వాళ్ళ కుటుంబంలో దుఃఖాన్ని నింపి, వీడు మాత్రం వ్యాపార సామ్రాజ్యంలో ఎదగాలనుకున్నాడు. ఏంటి మనిషి ఆలోచనలు ఏంటి? మనిషి ఏంటండి ఇంత క్రూరంగా తయారయ్యాడు? అవతల వాడికి కుటుంబం కదా, అవతల వాడికి పిల్లలు ఉండరా, అవతల వాడికి తల్లి ఉండదా, అవతల వాడికి భార్య ఉండదా, అవతల వాడి కుటుంబం రోడ్డున పడిపోదా? నాకెందుకు అవన్నీ? నాకెందుకు? నేను బాగుంటే చాలు. ఈరోజు ప్రస్తుత నవీన సమాజం చెప్తున్నానండి, నువ్వు బాగుండడానికి ఎవరినైనా నాశనం చేయి, నువ్వు బాగుండడానికి ఎవరికైనా అన్యాయం చేయి, నువ్వు బాగుండడానికి తిట్టు, నువ్వు బాగుండడానికి కొట్టు, నువ్వు బాగుండడానికి మోసం చేయి, నువ్వు బాగుండడానికి అవసరమైతే చంపేయి. బాగోలేదండి సమాజం. కారణం ఏంటంటే వీళ్ళందరూ మర్చిపోయిన సంగతి ఒకటి ఉంది. ఏంటది? ఇందా మీరు చదువుకున్న సంగతి. నీకు ఎవరైతే జన్మిచ్చారో, నీకు ఎవరైతే జీవితాన్ని ఇచ్చారో ఆ దేవుడికి నువ్వేం చెప్పాలంటే మరణించిన మరుక్షణం లెక్కలు అప్పచెప్పాలి. మర్చిపోతే లెక్క అప్పచెప్పాలి. తిన్న ఆహారానికి లెక్క, త్రాగిన నీళ్లకు లెక్క, అనుభవించిన భూమికి లెక్క, పీల్చిన గాలికి లెక్క, ఖర్చు పెట్టిన ప్రతి దినానికి లెక్క, ప్రతి గంటకు లెక్క. దేహాన్ని నీకు దేవుడిచ్చాడు కదా, ఈ దేహాన్ని నువ్వు ఏ పనులకు వాడేసావో లెక్క సమస్తాన్ని లిఖించి పెడుతున్నాడు. రారా, భూమి మీద ఉండగా బైబిల్లో మంచి మాటలు రాయించి నీ చేతుల్లో పెట్టినా మారవు కదా, వినవు కదా, దాన్ని మతం అంటావు కదా, అవి మంచి మాటలు లేవంటావు కదా. నీ మేలు కోరి, నీ బాగు కోరి, నీ జీవితాన్ని బాగు చేయడానికి నీ మంచి మాటలు ఎన్నో బైబిల్లో రాయించి నీ చేతుల్లో పెడితే చదవవు, వినవు, విన్నా పట్టించుకోవు, నేరాలు చేస్తావా, సాటి మనిషిని చంపుతావా. ఏమన్నా ఇందాక మీరు చూసిన వార్త, అది ఎక్కడో మన రాష్ట్రంలో కాదు, వేరే రాష్ట్రంలో జరిగింది. అది
ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు, మన తెలుగులో జరిగింది చూపిస్తాను ఇప్పుడు ఒకటి. ఏమన్నా నిజంగా మనిషి ఎంత చెప్తున్నాను కదా, మనిషి తల్లికి తండ్రికి భయపడటం ఎప్పుడో మానేశాడు, గురువులకు భయపడటం ఎప్పుడో మానేశాడు. ఏమంటే చివరికి భయపడవలసింది ఏదైనా ఉంది అంటే అది పోలీసులు, చట్టాలు. నన్ను ఏదైనా నేరం చేస్తే జైల్లో వేస్తారేమో, శిక్షలు వేస్తారేమో, ఈ భయం కూడా ఎప్పుడో పోయిందండి. వేసుకోండి, జైల్లో వేస్తే ఏముంది, పొద్దున్న టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, నైట్ డిన్నర్ పెడతారు, పడుకోవడానికి ఏమంటే ఒక చక్కగా జైలు ఇస్తారు, నన్నేం చేస్తారు అంటున్నాడు. అంటే ఇప్పుడు జైలు అన్నా పోలీసు వాళ్ళన్నా కూడా లేదు భయం. చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ వార్త వేయండి. ఏమండి మన తెలుగు అండి, తెలంగాణలో హైదరాబాద్లో సొంత మనవుడండి ఏమండి నాయన అవ్వని చంపేశాడు. చంపడంలో ఎలా చంపాడు అనుకుంటున్నారు? కత్తి పట్టుకెళ్ళండి, మొక్కల కింద నరికి తలను వేరు చేసి ఆ కత్తి పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వార్త వేస్తారు చూడండి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రి దగ్గర ఉన్నాము. నిన్న చంద్రు ప్లెజెంట్ వేట కొడవలతో అయితే నరికి చంపడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు కన్నీరు ముంచినటువంటి ఒక మహిళని అతి దారుణంగా వేట కొడవలతో అయితే నరికి చంపడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరుసకు మనవడయ్యే వ్యక్తి అయితే తన మీద అయితే దాడి చేశాడని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చంద్రుతి సిఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఏం జరిగింది సార్ నిన్న? అసలు నిన్నటి రోజు సాయంత్రం అందాజ 5:40 ప్రాంతంలో ఈ బొల్లుమల్లవ తన వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన క్రమంలో ఈ యొక్క వరుసకు మనముడైనటువంటి బొల్లు మనోజ్, వీళ్ళిద్దరు కూడా భూమి తగాదాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈమెను హతమార్చాలనే ఉద్దేశంతో తన వెంట తెచ్చుకున్నటువంటి కొబ్బరి బొండం కత్తితోని ఆమె మీద దాడి చేసి పలు గాయాలు ఏర్పరిచిండు. ఆమె అక్కడెక్కడే చనిపోయింది. దాని మీద ఈ యొక్క బొల్లు మనోజ్ మీద, అదేవిధంగా అతని తల్లి మొయినవ్వ, ఆమె ఇతనికి సహకరించిందని చెప్పి ఈ యొక్క బొల్లు మల్లవ యొక్క భర్త అయినటువంటి బొల్లు కొంచెం ఫార్వర్డ్ చేయండి ముందుకి, వాడిని చూపిస్తారు, చూపించే దగ్గర ఫార్వర్డ్ చేయండి. మృతురాలకి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది? ముందు ఫార్వర్డ్ చేయండి. ప్రస్తుతం అయితే మృతురాలకి దాదాపు ఈ చంపినట్టు వ్యక్తికి ఒక 8 years ఉంటుంది. గతంలో అయితే ఇతనిపై అయితే సాగుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారండి? కొంచెం ఫార్వర్డ్ లేని ఆ కేసు కూడా మన చంద్రుతి పోలీసు నమోదు. ప్రస్తుతం మన మీద చూడడం జరిగింది. సిఐ వెంకటేశ్వర్లు అయితే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేయడం జరిగింది. కఠినంగా ఏమంటే మీకు అక్కడ ఇటు సైడ్ వేస్తున్నాడు చూసారా, అయితే కేసు నమోదు చేయడం జరిగింది. కఠినమైతే సైతం సోషల్ మీడియాలో లొంగిపోయినట్టు అయితే కొనసాగుతుంది. అయితే వీరు బంధువులు అయితే కఠినంగా శిక్షించాలని అయితే వారైతే వేడుకుంటున్నారు. మృతురాలను అయితే ఏరియా ఆసుపత్రికి అయితే పోస్ట్ ఏమంటే ఆ మాటలు వినండి. వాడు ఎంత ధైర్యంగా కత్తెట్టుకొచ్చండి పోలీసు వాళ్ళు ముందు పెట్టి నరికేశాను మా అవ్వని అంటున్నాడు. చూడండి, మీరు ఆడియో వేస్తున్నారు చూడండి. ఓటు స్టూడియో చూసారండి, ఆ మాట వినపడిందా మీకు? ఓటు స్టూడియో చచ్చిపోయింది. లైట్లు వేయండి ఆయన. చూసారండి వాడు ఏమంటున్నాడు? కత్తి పట్టుకోనండి పోలీస్ స్టేషన్కి వచ్చి కత్తి పోలీసుడు ముందు ఇలా గీసిరి చంపినవారంటే, అవును చంపినా, తల నరికేసిన, తల తీసేసిన అంటున్నాడు. ఏంటంటే భయం లేదా? ఇటు పోలీసు వాళ్ళ ముందు కత్తి అలా గీసిరాడు, అంతే, నరికేశాను, ఏం చేసుకుంటే చేసుకోపో అంటున్నాడు. ఏం చేస్తారు మీరు? లోపల వేస్తారు, పొద్దున్న మధ్యాహ్నం టిఫిన్ పెడతారు, జైల్లో పెడతారు, ఉంటాను, పడుకుంటాను, జైలు అయిపోగానే బయటికి వెళ్తాను, మళ్ళీ కత్తి తీసుకుని ఇంకొకటి నరుగుతాను. జాగ్రత్తగా వినండి. సమాజానికి భయం లేదండి. భయం, అసలు భయం అన్న మాట లేదండి సమాజానికి. పోలీసు వ్యవస్థ అన్నా, లేదంటే ఏమంటే కోర్టులన్నా, తీర్పులన్నా, శిక్షలన్నా, అసలు భయం లేని వ్యవస్థలోనికి వచ్చాము ఇప్పుడు మనం. ఎవడు దేనికి భయపడలేదండి ఈరోజు. జాగ్రత్తగా వినండి. ఎవడు దేనికి భయపడినా, భయపడకపోయినా భయపడవలసిన సంగతి ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నీ బ్రతుకు నీ ఇష్టం. నన్ను కోర్టులు ఏం చేస్తాయి, జైళ్ళు ఏం చేస్తాయి, మనుషులు ఏం చేస్తారు, నేను పాపాలు చేస్తాను, నేను నేరాలు చేస్తాను, నేను కుటుంబాలు కూల్చేస్తాను, వ్యభిచారాలు చేస్తాను, దొంగతనాలు చేస్తాను, మత్తులో నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను, అందరిని ఏడిపిస్తాను, అందరిని నాశనం చేస్తాను అంటే ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన నువ్వు చేసే ప్రతి పనిని చూస్తున్నాడు. నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు నడిచినా, నువ్వు పడుకున్నా, నువ్వేం చేస్తున్నావో పిన్ టు పిన్ నిన్ను చూసి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సృష్టికర్త, నీ తండ్రి, నీ దేవుడు. ఆయన అంటున్నాడు ఇందాక మీరు చదువుకున్న మాట. ఇప్పుడు చదవండి. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు, మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక
ఎలా కనబడుతున్నాయట? తేటగా కనబడుతున్నాయి నువ్వు చేసే పాపాలన్నీ, తేటగా కనబడుతున్నాయి నువ్వు చేసే నేరాలన్నీ. ఎవడు ఇప్పుడు నేను చూపించిన వాళ్ళు ఎవరంటే పబ్లిక్ నేరస్తులు, వీళ్ళు దొరికిపోయిన నేరస్తులు. ఎవడు వీళ్ళు దొరికిన నేరస్తులు అయితే దొరకని దొంగలు లేరా సమాజంలో? దొరకని వాళ్ళు లేరా? వైట్ కాలర్ నేరాలు లేవా? వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళు కోట్లు కొల్లగొట్టడానికి అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్న వారు లేరా ఈరోజు? వ్యాపారం పేరు చెప్పి పసిపిల్లలు తాగే పాలల్లో కెమికల్ కలిపిన వాళ్ళు లేరండి ఈరోజు? ఆ పాలు తాగి ఎంతమంది పసిపిల్లలు పాడైపోతున్నారు, ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మీరు ఏ ఫుడ్ తినండి ఈరోజు, ఏ ఆహార పదార్థం తినండి, కల్తీ కల్తీ కల్తీ, కెమికల్, అంత కెమికల్ కలిపేశారండి. ఎవడు చస్తే నాకెందుకు, నా వ్యాపార సామ్రాజ్యం బాగుండాలి, నేను కోట్లు కొల్లగొట్టాలి. ఎవడో మాట్లాడుతాను మీకు, అసలు ఇది ధర్మమా న్యాయమా? అసలు వ్యవస్థ ఎక్కడ ఆగిపోయిందో నాకు ఏం అర్థం అవట్లేదండి. ఇప్పుడు మీకు యాడ్ వస్తుంది, ఏంటి యాడ్? మీరు చూస్తారు టీవీల్లోనూ ఏమన్నా అన్నట్లోనే యాడ్ వేస్తారు. ఏంటి యాడ్ అంటే అదేంటది, అది ఖైనీ కోసం ఒక యాడ్ వస్తుందండి. విమల్ తెలుసు కదా, విమల యాడ్ వస్తుంది. విమల యాడ్లో ఎవరు నటిస్తారు చెప్పండి? నటించేవాడు ఎవరు? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఈ ఖాన్లు అందరూ ప్యాకెట్ అట్టుకొచ్చి ఏమంటారు వాళ్ళు? పలుకు పలుకులో కేసరి. అంటే నేను తింటున్నాను, నువ్వు తినండి. నిజంగా తింటాడా వాడు? నటిస్తున్నాడా తింటున్నట్టుగా? మీరు చెప్పండి. తింటున్నట్టుగా నటించడానికి వాడు కోట్లు తీసుకుంటాడు యాడ్ చేయడానికి. ఏమంటే వాడు ఫ్యాన్స్ లేదంటే అతను ఫాలో అయ్యే వాళ్ళందరూ ఇదిగో నేను విమల్ తింటున్నాను అనగానే వీళ్ళు కూడా ఏం కొనుక్కుంటారు చెప్పండి? విమల్ కొనుక్కుంటారు. అది ఖైనీ. తింటే నోరు క్యాన్సర్ వస్తుంది, పొట్ట క్యాన్సర్ వస్తుంది, వాడు అవయవాలన్నీ నాశనం అయిపోతాయి. ఏమంటే కనీసం స్పృహలే చూసారా? నేను ఇది ఆడిస్తే, ఇందులో నేను నటిస్తే నన్ను చూసేవాడైనా తిని నాశనం అయిపోతాడేమో, నాకెందుకు వాడు నాశనం అయితే? యాడ్లో నటిస్తే నాకు 2 కోట్లు ఇస్తారు, 3 కోట్లు ఇస్తారు, చాలంతే. నాకు కోట్లు రావాలి, ఎవడేటి పోయినా నాకు సంబంధం లేదు. ఒరే, సమాజాన్ని పాడు చేస్తావా? సమాజాన్ని నాశనం చేస్తావా? సమాజాన్ని బాగు చేయవా? సమాజంలో ఉన్న పిల్లలకి 4 మంచి మాటలు చెప్పం. ఈరోజు సినిమాలన్నీ మీరు చూడండి, ఆ యాక్టర్లు అందరూ ఈరోజు ఉన్న యువతకి హీరోలు. వాళ్ళు హీరోలు. ఏం చెప్తున్నారు హీరోలు ఈరోజు? వాళ్ళ కటింగ్లు చూడండి, వాళ్ళ గడ్డాలు చూడండి, వాళ్ళు వేసుకునే బట్టలు చూడండి, సినిమాలలో వాళ్ళు నటిస్తున్న క్యారెక్టర్లు చూడండి. ఏంటి క్యారెక్టర్లు? మధ్యకాలంలో బాగా హిట్ అయిపోయి 2000 కోట్లు సంపాదించిందట సినిమా పుష్ప. ఏంటి హీరో అంటే? మాచిపోయిన గడ్డం వేసుకుని, కటింగ్ వేయించుకోవడానికి డబ్బులు లేనట్టుగా పిచ్చుగూళ్ళ కటింగ్ పెట్టుకుని, పైకి ఒక లుంగి కట్టి, ఏమంటే ఎర్రచందనం దొంగలు నరకడానికి ఏమంటే అడవుల్లోకి వెళ్తాడట వాడు హీరో. ఇప్పుడు ఏమి నేర్పుతున్నారా మీరు సొసైటీకి? ఏమి నేర్పుతున్నారు మీరు? చిత్తూరులో మీరు చూడండి, ఆ సినిమా రిలీజ్ అయిన కరెక్ట్గా 2 నెలల కంటే ఒకడు గొడ్లేసుకొని చిత్తూరు అడవిలోకి వెళ్ళాడు దొంగలు నరకడానికి. పోలీసులు పట్టుకొచ్చి లోపలేస్తే అంటున్నాడు వాడు, అల్లు అర్జున్ చేస్తే హీరో అన్నారు, నేను చేస్తే దొంగ అంటున్నారు అంటున్నాడు. ఏమని ఇది ఏంటి? ఎటు తీసుకెళ్తున్నారు సమాజాన్ని? అంటే భయం లేదు. నేను చెప్పే ఒక సినిమా, నేను ఇలాంటి పాడు సినిమా తీస్తే జనం పాడైపోతారేమో, భయం లేదండి. ఎవడికి వాడు సంపాదించుకోవటం. నేను నా ఫ్యామిలీ కారులో తిరిగితే చాలు, ఆ సినిమా చూసి పిల్లలందరూ దొంగలైపోతే నాకెందుకు, నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు. కీడండి. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి వాడు వాడి రూపంలో సమాజానికి కీడు చేస్తున్నారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు. దేవుని సమాజం ఇది, దేవుని పిల్లలు కోట్ల మంది. ఎవ్వడికి బాధ్యత లేదండి, బాధ్యత లేదు. దేవుని పిల్లల్ని పాడు చేయకూడదన్న బాధ్యత లేదు. నాకు కోట్లు, నాకు లగ్జరీ కార్లు, నాకు బిల్డింగులు, నాకు బంగారం, నాకు ఆస్తులు, బి హ్యాపీ, నేను హ్యాపీ, నా కుటుంబం హ్యాపీ, నా పిల్లలు హ్యాపీ. ఎవడు ఎటుపోయినా నాకు సంబంధం లేదు. ఊరుకోడు దేవుడు, లెక్కలు కడుతున్నాడు ప్రతి ఒక్కడివి. ప్రతి వాడు లెక్క అప్ప చెప్పాలి. ఎప్పుడో తెలుసా? బైబిల్ తీయండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇదే హెబ్రీ పత్రికలో మీరు 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయంలో 27వ వచనం చదువుదాం. 26 నుంచి చదువుదామా? 26 నుంచి. ఇదిగో నువ్వు ఇలా పాపాలు చేసావురా, నువ్వు ఇలా నేరాలు చేసావురా, నువ్వు ఇలా బతకూడదు, దేవుడు ఉన్నాడు, ఆయన లోకానికి నువ్వు పరిశుద్ధుడిగా పవిత్రుడిగా వెళ్ళాలి, ఎప్పటికే బోల్డని పాపాలు చేసేసావని. ఆ పాపాలు కడగడానికి యేసుక్రీస్తులు వారు బలైపోయి పాపాలు తీసేసి పరిశుద్ధులుగా మారిస్తే
ఆ పరిశుద్ధతను పొందుకోవడానికి ఒకడికి కష్టమైతే పొందుకున్న వాడికేమో పరిశుద్ధంగా బ్రతకడానికి కష్టమైంది ఈరోజు. అదే చెప్తున్నాడు, బాధపడిపోతున్నాడు పౌలు గారు 26వ వచనం చూడండి. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకుని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. యేసుప్రభు ఎందుకు వచ్చాడట భూమి మీదకి? మతాలు పెట్టడానికి కాదు, కులాలను పెట్టడానికి కాదు, మతాల పేరట మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి విడగొట్టడానికి కాదు, పాప నివారణ చెయ్యాలి. పాపానికి మనుషుల దగ్గర మందు లేదు. పాపం చేసి చచ్చి ప్రతి ఒక్కడు నరకానికి పోతుంటే ఆ పాపాన్ని తీయాలి. పాప నివారణ, వ్యాధి నివారణకు మందులు ఉన్నాయి. మీరు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను చాలా పాపాలు చేసేసానండి, కొంచెం ఏదైనా మందులు రాయండి నాకని అడుగు. డాక్టర్ గారు మందులు రాస్తాడా పాపానికి? ఎక్కువ మాట్లాడితే నేనే బోల్డ్ దొంగ ఆపరేషన్లు చేశానంటాడు ఆయన. నాకు వెనకాలే ఉన్నాయి బోల్డ్ కేసులు, నా వెనకాలే ఉన్నాయి బోల్డ్ పాపాలు. నేను ఎవరికి చెప్పుకోవాలి? పాపాలు చెప్పుకోవడానికి, పాపాలు కడుక్కోవడానికి లోకానికి దిక్కు లేదు. మళ్ళా చెప్తున్నాను, లోకములో ఉన్న వాడు ఎవడైనా వాడి పాప క్షమాపణ కలగాలి అంటే పాపుల కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుల వారి దగ్గరికి రావలసిందే. అదే రాస్తున్నాడు ఆయన. పాప నివారణ చేయుటకై ఆయన ఒక్కసారి ఏమయ్యాడట? ప్రత్యక్షపరచబడ్డాడు. బాగుంది. మరి యేసుక్రీస్తుల వారు పాపాలను తీసివేయడానికి వచ్చినప్పుడు నువ్వు పాపాలు కడుక్కుని పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? పాపము జోలికి వెళ్లకుండా బ్రతుకుతున్నావా? మంచి చేయడానికి ఆలోచిస్తున్నావా? నీ జీవితాన్ని పనంగా పెట్టి సమాజాన్ని ఏమైనా బాగు చేస్తున్నావా? నీ జీవితాన్ని పనంగా పెట్టి పాపంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపిస్తున్నావా? ఇవి నువ్వు సమాజానికి చేయవలసిన మేలు. కానీ ఎవరికండి ఈరోజు అలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఇప్పుడు చూడండి అక్కడ ఏమంటాడో కిందకి వెళ్ళేసరికి, అదే వచనం మళ్ళా చదవండి కింద. నెక్స్ట్, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను. మనుషులకి చావు ఎన్నిసార్లట? ఒక్కసారే. ఒకటే జన్మ, ఒకటే చావు. మళ్ళా చెప్తున్నాను, పిల్లలు అమాయకులు సినిమాలు చూసి ప్రేమించుకుని ప్రేమ విఫలమైపోయింది అనుకోండి, వీళ్ళిద్దరూ చచ్చిపోతున్నారు. యవ్వన పిల్లలు చచ్చిపోవటం ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసండి? వాళ్ళు లెటర్ రాస్తారు. వాళ్ళు ఏమని రాస్తారు తెలుసా? ఇదిగో ఈ జన్మలో మా ప్రేమను అంగీకరించలేదు కనుక మేము చచ్చిపోతున్నాం, వచ్చే జన్మలో మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. ఇంకో జన్మ వాళ్ళకి ఎవడు చెప్పాడు? ఇంకో జన్మని ఎవరు చెప్పారండి? ఒకటే జన్మ. ఈ జన్మ భద్రం చేసుకోండి. ఒకటే జీవితం, ఒకటే దేహం, ఒకటే జీవితం, ఒకే జీవితం. ఈ జీవితంలో నీ దినాలన్నీ ఎలా గడుస్తున్నాయో చూడు. ఈ జీవితంలో నీ జీవితం ఈ భూమి మీద ఎలా గడుస్తుందో చూడు. ఎలాంటి పనులతో నీ జీవితం వెళ్తుందో చూడు. ఒకటే జీవితం. మళ్ళీ చెప్తున్నాడు, ఒకటే జీవితం. చచ్చిపోయిన మరుక్షణం మరో జీవితం కాదు. అక్కడ చదవండి జాగ్రత్తగా. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను. ఆ తరువాత, అది అండలం చేసుకోండి, చచ్చిన మరుక్షణం మనిషికి ఏం జరుగుతుందట? తీర్పు. ఖైదీగా దేవుడు కోర్టులో నిలబడాలి నువ్వు. మళ్ళా చెప్తున్నాను, ప్రపంచానికి తెలియని ఒక కోర్టు ఉంది. ప్రపంచానికి తెలియని ఒక జడ్జి ఉన్నాడు. ప్రపంచానికి తెలియని ఒక తీర్పు ఉంది. నీ జీవితం అనుకుంటున్నావా? దేహం నీదా? నీ ఇష్టానుసారం బ్రతకడానికి నువ్వు అనుభవిస్తున్న ఈ కాలం ఏమైనా నువ్వు కష్టపడితే వస్తుందా? సూర్యుని మండించి భూమిని తిప్పి వర్షాలు, ఎండలు, కాలాలు మారుస్తూ దేవుడు ఎంత అందమైన ప్రకృతినిచ్చి, ఇంత అందమైన కాలాన్నిచ్చి, చక్కగా నువ్వు అనుభవించడానికి దేహానికి అవసరమైనవన్నీ ఇచ్చి నా కోసం నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతుకునాయన అంటే పాపాలు పాప పంకిలమైపోయిందండి మనిషి జీవితం. మాటలు పాపం, చూపులు పాపం, చేతలు పాపం, మనిషిని కదుపుతుంటే దేవుడికి కనబడుతున్నది రోజు పాపం 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 పాపం. ఏంటి ఇలా ధైర్యం? నన్ను ఎవడేం చేస్తాడు? కానీ మర్చిపోవద్దు, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, అటు తరువాత అలా ఎక్కడ నిలబడాలట? తీర్పు. మనుషులు మరణించిన తర్వాత తీర్పు. ఆ తీర్పు ఎలా ఉంటుంది తెలుసండి? ఇప్పుడు ఈరోజు కోర్టులో ఒక దోషం నిలబెట్టండి.
కోర్టు ముందు ఒక నేరస్తుడు నిలబెడితే ఈరోజు ఆ నేరస్తుడు బాగా డబ్బులు ఉన్నవాడు అనుకోండి, ఆ నేరస్తుడి వెనకాల అధికారం ఉందనుకోండి, నేరస్తుడిగా బయటకు వస్తాడా, నీతిమంతుడిగా బయటకు వస్తాడా? మీరు చెప్పండి. డబ్బు ఉన్నవాడికి చట్టం ఈరోజు చుట్టం అండి. ఒక ఎమ్మెల్యే కొడుకు, ఒక మంత్రి గారి కొడుకు వ్యభిచారం చేశారనుకోండి, వెంటనే లోపలేసి అరెస్ట్ చేసి జైల్లో శిక్ష చేస్తారా? పడుతుంది, వాడికి శిక్ష పడుతుందండి ఈరోజు, పడుతుంది. అదే ఒక సామాన్యుడు దొరికిపోతే అవసరమైతే ఎన్కౌంటర్లో కాల్ చేస్తారు. అంత బాగుంటాయి ఈరోజు చట్టాలు. కానీ మనం ఆలోచిస్తున్నాం చూశారు, మనిషి చచ్చిపోయిన వెంటనే తీర్పు జరుగుతుంది అంటున్నాం చూశారు. ఆ తీర్పు ఇలాంటిది కదండి. ఆ తీర్పుకి సాక్షులు అవసరం లేదు. సాక్ష్యాన్ని ప్రవేశపెట్టండి, ఇతరు ఏ నేరం చేశారని మనుషుల సాక్ష్యాలతో జరిగే తీర్పు కాదది. ఇంకోటి చెప్తాను, ఏమంటే నేరస్తుల్లోనండి చాలామంది నేరాలు చేయటంలో వాళ్ళు బాగా ప్రొఫెషనల్స్. వాళ్ళు అంటే వాళ్ళు ఎంత బాగా నేరం చేస్తారంటే, వాళ్ళు నేరం చేస్తున్నట్టు పక్కోడు కూడా తెలీదు, రహస్యంగా ఎవ్వరికి తెలియకుండా పాపాలు, నేరాలు, కుట్రలు, ఏమంటే హత్యలు జరిగిస్తూ ఉంటారండి. ఇప్పుడు వాళ్ళని చట్టాలు ఏం చేయలేవు, కోర్టులు ఏం చేయలేవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళ దగ్గర అధికారం ఉంటుంది. వాళ్ళ అధికారం అండతో, డబ్బు అండతో రహస్యంగా వెనకుండి నరహత్యలు, ఏమండి దొంగతనాలు, మోసాలు ఇవన్నీ చేయించుకుంటూ వెళ్తున్నారు. సామాన్యుడు ఏమంటే వీళ్ళకి ఏం జరగదా అని అందరూ తెగ బాధపడిపోతున్నారు. వాళ్ళని ఎవరు ఏం చేయలేరు అంటే చేస్తాడు ఒక ఆయన. ఎలా చేస్తాడు తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, 4వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అందరు జాగ్రత్తగా తీసుకోండి. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నాయందు నాకు ఏ దోషము కానరాదు. అంతే కదండి. మనిషి ఎలా అంటాడంటే, నువ్వు మంచోడు కాదంటే ఏ మనిషి అయినా ఒప్పుకుంటాడండి ఈరోజు? నువ్వు మంచోడివి కాదంటే ఏ మనిషి అయినా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడండి. నాయందు నాకేం కానరాదు, ఏ దోషం కానరాదు. నిజమేనండి, మనిషి మైండ్ సెట్ ఇది. తన తప్పులు తనకి తెలీదు. తాను ఎప్పుడు కూడా మంచివాడిని అనుకుంటాడు, తాను ఎప్పుడు నీతిమంతుడినే అనుకుంటాడు. మనిషి ఎప్పుడు కూడా అవతలవాడి పాపాలను ఎత్తి చూపడానికి, అవతలవాడు ఏం తప్పులు చేస్తున్నాడని వెతకడానికి తన మైండ్ ఉపయోగిస్తాడు తప్ప, నాలో ఏ లోపాలు ఉన్నాయి, నాలో ఏ దోషాలు ఉన్నాయి, నా వల్ల ఎవరికైనా హాని జరుగుతుందా, నా వల్ల ఎవరికైనా చెడు జరుగుతుందా, నా వల్ల దేవుడికి ఏమైనా హాని జరుగుతుందా, నా జీవితం ఏమైనా దేవుడికి విరుద్ధంగా ఉందా, నా జీవితంలో దేవుడికి ఏమైనా పాపాలు కనబడుతున్నాయా, నేను వాక్యానుసారంగా ఏమైనా బ్రతకలేకపోతున్నానని తన జీవితాన్ని తానెప్పుడు పరీక్షించుకోడు. ఇది యేసుప్రభు చెప్పాడు మనందరికీ. ఏమని? వీడి కంట్లోనేమో దూలం ఉందట, అవతల కంట్లో ఏం చూస్తున్నాడట? నలుసు. చూసారా? అంటే మనిషి ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, వాడు బాలేదు. ఇక్కడ పౌలు గారు ఎంత మంచి విషయం చెప్పాడంటే, ఒకసారి నా జీవితాన్ని నేను ఆలోచించుకుంటే నా యందు నాకు ఏ దోషమో కానరాదు. నేను మంచోడిని అనుకుంటాను. నేను అలా కాదండి, ఎవడు మంచోడు కాదండి. అందరి జీవితాలను వాక్యంలో పెట్టి చూసుకోవాలా. మనం అద్దం ముందు నిలబడ్డాం అనుకోండి, మనం ఎలా ఉన్నామో మనకు కనబడుతుందా? చెప్పండి. కనబడుతుంది. అద్దం నుంచి పక్క జరిపితే కనబడుతుందా? చాలామందికి పక్కోడి మొహం గుర్తుంటుంది కానీ వాళ్ళ మొహం గుర్తుండదు. మీ మొహం ఎలా ఉంటుంది మీరు చెప్పండి, మీకు తెలియదు. పక్కోడి మొహం ఎలా ఉంటుందో చెబుతారు. మన మొహం మనం ఎందుకు మర్చిపోతామంటే, అద్దంలో చూస్తాం అప్పుడే కనబడుతుంది, తర్వాత జరిగిపోతాం. పక్కోడి మొహం అయితే ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. నీ జీవితం ఒకసారి, నీ జీవితంలో ఉన్న లోపాలు నీకు తెలియాలంటే నీకు ఒక అద్దం ఉంది. ఏంటి అద్దం అంటే? బైబిలు. నీ జీవితాన్ని బైబిల్ అనే అద్దంలో పెట్టు. నీలో ఎన్ని లోపాలు ఉన్నాయి బయట పెడుతుంది, నీలో ఎన్ని దోషాలు ఉన్నాయి బయట పెడుతుంది. నీకు నువ్వుగా నేను మంచోడినే, నేను గొప్పోడినే, నేను పరలోకం వెళ్ళిపోతాను, నేను ప్రభువులో బాగానే ఉన్నాను అని నీకు నువ్వుగా సెల్ఫ్గా సర్టిఫికెట్ ఇచ్చుకోకు. నా యందు నాకు ఏ దోషమో కానరాదు. తర్వాత చూడండి అక్కడ ఎంత బాగుంటుందో. తర్వాత మాట, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. అంటే నాకు నేనుగా సెల్ఫ్గా సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటే నేను నీతిమంతుడిని కాదు. బాగా వినండి, ఎంత బాగా చెప్తున్నాడండి దేవుడు, ఎంత బాగా రాయించాడండి పౌలు గారితో ఈ జ్ఞానం. నాకు నేనుగా నేను మంచోడిని అని నాకు నేను సర్టిఫికెట్ ఇచ్చుకుంటే నేను దేవుడి ముందు నీతిమంతుడుగా నేను కనపడను. ఎందుకంటే నా మనసు ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఎదుటోళ్ళలో ఏ లోపాలు ఉన్నాయని వెతుకుతున్నాను తప్ప
నా జీవితంలో ఏం లోపాలు ఉన్నాయో నేను వెతుక్కునేంత మంచి మనిషి కాదు ఈరోజు భూమి మీద ఉన్న మనిషి. నేనేమైనా దేవుడికి విరుద్ధంగా ఉన్నానా? నేనేమైనా సహోదరుని బాధ పెడుతున్నానా? నా వలన సంఘానికి ఏదైనా చెడు జరుగుతుందా? నా వలన దేవుడి పని ఏమైనా ఆగిపోతుందా? నేను దేవుడి వాక్యానికి ఏమైనా దూరంగా ఉంటున్నానా? దేవుడి పనికి దూరంగా ఉంటున్నానా? నా జీవితంలో వాక్య సంబంధమైన లోపాలు ఏమున్నాయి అని ఏ మనిషి అనుకోడట. ఎంత బాగా రాస్తున్నాడంటే, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను నేను నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. అండర్లైన్ చేయండి. దేవుడు ఏం చేస్తాడట? విమర్శిస్తాడు. నన్ను విమర్శించువాడు ప్రభువే. తర్వాత, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి. మీరు ఎవరి గురించి తీర్పులు తీర్చకండి. ప్రభు వచ్చేంత వరకు తీర్పులు తీర్చకండి. తర్వాత, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచుకున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. ఏమండి, ఇక్కడ చెప్తే జాగ్రత్తగా వినాలి. చాలా మంది అంట రహస్యంగా పాపాలు చేస్తున్నారట. అవి రహస్య పాపాలట, ఎవడ పట్టుకోలేడట. ఇప్పుడు ఈ రహస్య పాపాలను యేసుక్రీస్తుల వారు దేంట్లోకి తెస్తాడట? వెలుగులోనికి తెస్తాడట. ఇంతకీ పాపం అంతా ఎక్కడుందంటే హృదయములో ఉంది. ఈరోజు కోర్టులో ఒక ఖైదీని నిలబెట్టి జడ్జి గారు, ఒరే నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు అనగలడా? అంటాడా? అంత శక్తి ఉందా? మీరు చెప్పండి. భూమి మీద ఒక జడ్జి గారికి కోర్టు ఎదురుగా బోన్లో నిలబడిన వ్యక్తి యొక్క హృదయంలో ఏముందో చెప్పగలడా? చెప్పలేడండి. కానీ ఈ జడ్జి ఎలా అంటాడు? ఏమంటే యేసుప్రభు జడ్జి ఎలా అంటాడంటే, రహస్యంగా హృదయములో పెట్టుకున్న ఆలోచనలు, రహస్యాలు, పాపాలు, హృదయంలో ఉన్న తప్పులు, నేరాలు, దోషాలు అన్నిటినీ బయటికి తెస్తాడట. ఎప్పుడు తెస్తాడు తెలుసా ఇదంతా? ఎప్పుడు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇవన్నీ మనుషులకు జరగబోతున్నాయి. జాగ్రత్త. నా జీవితం నా ఇష్టం, నేను లోబడను, నేను చెప్పిన విన్ను, నా ఇష్ట ప్రకారం నేరాలు పాపాలు చేసుకుంటూ బ్రతుకుతానంటే నువ్వు రహస్యంగా చేసినా సరే. ఎవడో మాట మీకు చెప్తాను. చాలామంది చూడడానికండి చాలా పెద్ద మనుషుల్లో కనబడతారు, మంచోళ్ళలాగే కనబడతారు. సడన్గా ఒకరోజు వార్త వస్తుంది బయటికి, అప్పుడు కానీ తెలియదు, అమ్మ బాబో ఈయన ఇలాంటోడా. మొన్న నేను న్యూస్ పేపర్లో ఒక జోక్ చదివానండి. మీకు అర్థమైతే నవ్వు వస్తుంది, అర్థం కాకపోతే గంట ఆలోచిస్తారు. ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటున్నారండి. ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటున్నారు. వీడిదో ఫ్యామిలీ. వీళ్ళిద్దరు కొడుకులు మాట్లాడుకుంటూ ఒక కొడుకు అంటున్నాడు, ఒరే మా నాన్న గురించి నాకు డౌట్గా ఉంది, మా నాన్న రెండో ఫ్యామిలీ పెట్టాడేమో అని డౌట్గా ఉంది. ఈ మధ్యకాలంలో మా ఇంటికి సరిగా రావట్లేడు, మాతో సరిగా మాట్లాడటం లేదు, మా నాన్నకి రెండో ఫ్యామిలీ ఉందేమో అని డౌట్గా ఉంది అన్నాడు ఫస్టోడు. ఈ రెండోవాడు అంటున్నాడు, ఒరే మేము కూడా అలాగే చాలాసార్లు అనుమానించాం మా నాన్నకు కూడా రెండో ఫ్యామిలీ ఉందేమో డౌట్గా ఉండేది, కానీ చాలా రోజులకి తెలిసింది మేమే రెండో ఫ్యామిలీ అని చాలా రోజులకి తెలిసింది అన్నాడు. మీకేం అర్థమైంది చెప్పండి? మేము రెండో ఫ్యామిలీ అని చాలా రోజులు తెలిసిందట వీళ్ళకి. అంటే మీరు ఎంత తెలివిగా మేనేజ్ చేశారండి. అక్కడో ఫ్యామిలీ, ఎక్కడో ఫ్యామిలీ, తెలియలేదు. ఇప్పుడు కుటుంబానికే తెలియలేదంటే లోకంలో మనుషులు ఎవరికైనా తెలియనిస్తాడా? వాడు చెప్పండి, తెలియనిస్తాడా? ఇంత అందంగా పాపాలు చేసే మహాత్ములు ఉన్న లోకం ఇది. మళ్ళీ ఆరిని ఎవరు పట్టుకుంటారు? ఆ రహస్య పాపాలు ఎవరు తేవాలి వెలుగులోకి? ఆ రహస్య పాపాలను వెలుగులోకి తెచ్చి శిక్ష ఎవరు వేయాలి? నిలబడు. ఎక్కడా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇవన్నీ బయటకు వస్తాయి. చాలామంది అండి గుళ్ళో ఉన్నప్పుడు బాగుంటారు, సంఘంలో ఉన్నప్పుడు బాగుంటారు, సహోదరులు ఉన్నప్పుడు బాగుంటారు. వాళ్ళు ఒరిజినల్గా సింగిల్గా ఉన్నప్పుడు చూడాలి, అసలైన రూపం బయటకు వస్తుంది. ఎందుకంటే మనిషికి రెండు రూపాలు ఉంటాయి. మనుషులు ఉన్నప్పుడు ఒక రూపం, మనుషులు లేనప్పుడు మరో రూపం. ఆ మరో రూపం ఎవరికి తెలియదు. చాలా భద్రంగా మెయింటైన్ చేస్తాడు దాన్ని. అందరి ముందు నవ్వుతున్నట్టుగా, అందరి ముందు శాంతంగా ఉన్నట్టుగా, అందరి ముందు ప్రేమగా ఉన్నట్టుగా ఉంటాడు బయట. అయ్యగారు అసలు విశ్వరూపం చూడాలంటే మీరు చెప్పకుండా సడన్గా ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలా. ఇంట్లో కేకలు వేస్తే టాప్ లేచిపోతూ ఉంటుంది. అమ్మగారు అవేమి బయట చెప్తే చంపేస్తానంటాడు.
ఇంకా ఆవిడ బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఆయన గారు, మీ ఆయన గారు చాలా మంచోడండి అంటే, ఇంకా ఆవిడకి ఏం చేయాలో తెలియక లోపల అది ఒక రకంగా కుమిలిపోతూ అవునండి అంటది అంతేలాగా. ఆయన గురించి మీకు ఏం తెలుసు? మా ఆయన గారి గురించి మీకు ఏం తెలుసు? మా ఆవిడ గారి గురించి మీకు ఏం తెలుసు? ఇంటికి వస్తే తెలుస్తుంది ఒకరోజు. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారండి. అక్కడొక యాక్షను, ఇక్కడొక యాక్షను, అక్కడొక పని, ఇక్కడొక పని, అక్కడొక పాపం, ఇక్కడొక పాపం. చాలా తెలివిగా రహస్యంగా పాపాలు చేసుకుంటూ వెళ్తున్నారు కదా. రహస్యములో ఉన్న పాపాలు, హృదయంలో ఉన్న పాపాలన్నీ యేసుక్రీస్తుల వారు దేంట్లోకి తెస్తాడట? వెలుగులోనికి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందంటే, దేహాన్ని ఇచ్చిన దేవుడు ఆ దేహానికి సంబంధించిన లెక్కలు అడుగుతాడు. దేహంతో నీ కోసం ఎంత వాడుకున్నావు, ఆ దేహాన్ని మేలు చేయడానికి, నా సువార్త చేయడానికి, నా సంఘానికి ఉపయోగపడడానికి, ఆత్మల రక్షణ కొరకు సేవకు నీ దేహం ఎంత ఉపయోగపడింది, నీ స్వప్రయోజనాల కోసం, నీ సంతోషాల కోసం, నీ సుఖాల కోసం, నీ పాపాల కోసం ఆ దేహాన్ని ఎంతకాలం వాడేసావని దేహానికి సంబంధించిన లెక్కలు చెప్పాలి యేసుక్రీస్తుల వారికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, ఇది అండర్లైన్ చేసుకోండి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు. ఏమంటే మనం అందరా కొందరా? ఆ పదం చూడండి, అక్కడ ఏమనుందో? మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. అందరూ యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట చేతులు కట్టుకుని నిలబడాలి. పేదవాడు, డబ్బున్నవాడు, ఉద్యోగం చేస్తున్నవాడు, ఉద్యోగం చేయనివాడు, ఆస్తులు ఉన్నవాడు, ఆస్తులు లేనివాడు, చదువు ఉన్నవాడు, చదువు లేనివాడు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, కలెక్టరా, ఆఫీసరా, మీరు లోకంలో ఉన్న మనుషులందరూ యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఇంతకీ ఎందుకు నిలబడాలట? అక్కడ మీరు 2 విషయాలు గమనించారో లేదో? దేహముతో జరిగించినవి మంచివైనను సరే, దేహముతో జరిగించినవి చెడ్డవైనను సరే, చెడ్డోడు చెడ్డ పనులు చేసినందుకు ఫలం పొందాలట, మంచోడు మంచి పనులు చేసినందుకు ఫలము పొందాలట. అంటే ఇప్పుడు చెడ్డోడు మంచోడు ఇద్దరు ఎవరి దగ్గర నిలబడాలి? ఇప్పుడు బాగా ఆలోచించండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడాలి. అందరూ ఈ భూమి మీద ఆదాము మొదలుకొని, జాగ్రత్తగా వినండి, ఆదాము మొదలుకొని ఫస్ట్ పర్సన్ ఆదాం అంటే యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట ఫస్ట్ రోలో ఫస్ట్ నిలబడేది ఎవరంటే ఆదాము. దేవుడు నెంబర్స్తో పిలుస్తాడు మనుషుల్ని. 7వ వాడు అయిన నోవహు అంటాడు బైబిల్లో. అంటే అతను నెంబర్ 7, 8. ఏమంటే ఫస్ట్ ఆదాము, 2 అవ్వ, 3 కయ్యను, 4 హేబేలు, షేతు, ఎనుషు, మహలేలు, ఇలాగ ఎవరి వరుసలో వాళ్ళు అందరూ యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట ఇలా నిలబడాలి. ఏం చేశారు దేహాలతో? దేహాన్ని కట్టింది నేను తల్లి గర్భంలో. ఆ దేహానికి అవసరమైన సమస్త ప్రకృతిని మీకు పొడిలో పెట్టింది నేను. ఆ దేహాన్ని పెంచి పోషించింది నేను. ఆ దేహంలో ఉన్న అవయవాలనన్నీ నా ఇష్ట ప్రకారం చేసి, ఆ కళ్ళు నా వాక్యం చూస్తాయని, ఆ చెవులు నా మాటలు వింటాయని, ఆ గొంతు గలమెత్తి నా కోసం మాట్లాడుతుందని, నా పాటలు పాడుతుందని, ఆ పాదాలు నా సువార్తకు వెళతాయని, ఆ చేతులు కష్టపడి నా కోసం పనిచేస్తాయని, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నీ దేహంలో బిగించి లోకాన్ని పంపిస్తే ఏం చేసావయ్యా దేహాలతో? ఏం చేసావా అవయవాలతో? ప్రతి అవయవపు లెక్క తీస్తున్నాడు ఆయన. నువ్వు దేహముతో జరిగించినవి మంచివైనను సరే, దేహముతో జరిగించినవి చెడ్డవైనను సరే, చెడ్డ పనులు చేసినోడు కూడా ఆ రోజు యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఎందుకురా? ఆ దేహాన్ని గుట్కాలతో పాడు చేసావు. ఆ దేహాన్ని ఎందుకు తంబాకులతో పాడు చేసావు? మధ్యకాలంలోనండి అసలు పోలీసు వాళ్ళందరూ బాధపడిపోతున్న సంగతి ఏంటంటే, ఒకప్పుడండి ఈ మత్తు పదార్థాలు సిటీస్లో దొరికేవి. పంటేస్తారండి, అదేదో ఏ ఆకండి, అది గంజాయి అనేసరికి అండి ఎక్కడో సిటీస్లో దొరికేది.
ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా బడ్డీ కొట్లు అమ్మేస్తున్నారట. ఏటది? గంజాయి. ఆ గంజాయి తాగేసిన మత్తులో అండి యువకుడు ఇంక తల్లి లేదు, చెల్లి లేదు, గ్రామస్తులు లేరు, పెద్దోడు లేరు, చిన్నోళ్ళు లేరు. ఆడు కళ్ళు కండి ఇంకెవరో కనపడటం లేదండి. మత్తులో ఉంటున్నాడు, జోగుతున్నాడు, తూలుతున్నాడు. ఆ బండి వేసుకుని వెళ్ళి బండి మీద ఆడేసుకుంటున్నాడు, కాళ్ళు ఎరగొట్టుకుంటున్నాడు, చేతులు ఎరగొట్టుకుంటున్నాడు. కొంతమంది చచ్చిపోతున్నారు యాక్సిడెంట్లలో. ఏంటిది ఇలా తయారైంది సమాజం? అంటే భయం లేదు. గంజాయి తాగి నా దేహాన్ని పాడు చేసుకోకూడదు, ఏమన్నా సిగరెట్లు తాగి నా దేహాన్ని పాడు చేసుకోకూడదు, వ్యభిచారం చేసి నా దేహాన్ని పాడు చేసుకోకూడదు. నా దేహం దేవుడిది, నా దేహం దేవుడికి ఆలయం. దీంతో జరిగించిన ప్రతి దాని లెక్క నేను దేవుడికి చెప్పాలి అన్న భయం లేకుండా ఉందండి సమాజం. భయం మరిచింది. అందుకే ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. నువ్వు దేహముతో జరిగించినవి మంచివైనా చెడ్డవైనా లెక్కలు చెప్పడానికి నా న్యాయపీఠం ఎదుట, నా కోర్టులో నువ్వు నిలబడవలసింది అన్నాడంతే. క్రీస్తు న్యాయపీఠం అది. ఆ న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడాలి. అందరూ ఖచ్చితంగా వాటి ఫలాలు తీసుకోవడానికి, దేహంతో జరిగించిన వాటి ఫలాలు తీసుకోవడానికి నిలబడాలి. ఏమన్నా మాట చెప్తాను, మీరు బాగా వినండి, ఆలోచించుకోండి. మీకు బైబిల్ తెలుసు అనుకుంటున్నాను. బైబిల్లో ధనవంతుడు మనకు కనబడతాడు, లాజరు మనకు కనబడతాడు. ఏమంటే ధనవంతుడు లాజరు, ఒక ఆయనేమో దేవుడి కోసం బ్రతికి చచ్చిపోయాడు, మరొక ఆయన లోకంలో తినడానికి, త్రాగడానికి, సుఖించటానికి తన జీవితం అంతా ఇచ్చి చచ్చిపోయాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చచ్చిపోయిన వెంటనే తీర్పు అమలైపోయిందా? యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో తీర్పు జరుగుతుందా? బాగా ఆలోచించాలి. తీర్పు చచ్చిన మరుక్షణం అమలైందా? యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో తీరుస్తాడా? తీర్పండి మనిషి చచ్చిపోయిన మరుక్షణం స్టార్ట్ అయిపోద్ది. యేసుప్రభు రావాల్సిన అవసరత లేదు. ఎందుకంటే బైబిల్లో అలా దానికి సంబంధించిన సందర్భాలను రాయించి పెట్టాడు. ఏంటి సందర్భాలంటే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది అన్నాడు. జరుగుతుందా? యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు ఈ లోకానికి ఏం జరుగుతుందట? తీర్పు జరుగుతుంది. ఏంటా తీర్పు అంటే, ఇదిగో ఈరోజు మీరు వింటున్నారు కదా ప్రసంగం, ఇదే మీకు తీర్పు. దైవజనులు అందరూ సువార్త ప్రకటిస్తున్నారు కదా, అదే లోకానికి జరుగుతున్న తీర్పు. అంచె దినమున నా మాటే మీకు తీర్పు తీర్చును అనేసాడు. అంతే. తీర్పు అనేసరికి యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో జరిగేది అది అంత్య తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్. అది చెప్తాను అదేంటో ఇదేంటో. చచ్చిపోయిన మరుక్షణం అండి, ఇదిగో వాక్య ప్రకారం ఎవరైతే బ్రతకలేదో, వాక్యాన్ని ఎవరైతే వారి జీవితాలలో పాటించలేదో, పరిశుద్ధంగా వాళ్ళ దేహాలను ఎవరైతే కాపాడుకోలేదో, దేవుడి సేవకు వాళ్ళ జీవితాలు ఎవరైతే ఇవ్వలేదో, లోకంలో డబ్బు కోసం, ఉద్యోగాల కోసం, సంపాదనల కోసం, ఆస్తుల కోసం జీవితాన్ని అంతా పనంగా పెట్టి దేవుడిచ్చిన మంచి దేహాలను లోకం కోసం వాడి చచ్చిన ప్రతి వాడు వెంటనే తీర్పులోకి వెళ్ళిపోతాడు. ధనవంతుడు వెంటనే వెళ్ళిపోయాడు, వాడి దేహాన్ని ఏమో భూమి మీద పాతి పెట్టేశారు. ఆత్మ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయింది? నిత్యాగ్ని దండనకు వెళ్ళి కాలిపోతుంది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆ రోజు పాపం చేసిన వాళ్ళు, నేరం చేసిన వాళ్ళు, లోకం కొరకు బ్రతికిన వాళ్ళు, దేవుడికి దేహాలు ఇవ్వని వాళ్ళు, ఆ దేహాలేమో భూమి మీద ఉండిపోయాయి, ఆత్మలు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాయి? నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయి కాలిపోతున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో ఏం జరుగుతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో వస్తున్న దేనికంటే, ఆ నరకంలో కాలుతున్న ఆత్మని, ఇదిగో ఈ భూమి మీద హాయిగా పడుకుంది కదా శ్మశానంలో, ఏంటది? శరీరం. ఆ రెండింటిని జతపరిచి వెయ్యాలి నరకంలో. ఆ రెండింటిని వెయ్యాలి నరకంలో. రెండు కాలాలి. ఎందుకంటే తప్పు ఇద్దరు చేశారు. ఆత్మ చేసింది, శరీరము చేసింది. శరీరం పాపాల వెంట వెళుతుంటే ఆపవలసిన ఆత్మ ఆపలేదు. ఇద్దరు ఒకటయ్యారు, కలిసి పాపాలు గెలిపోయారు. ఇద్దరిని పట్టుకుంటాడండి, ఇద్దరికి వేయబోతున్నాడు శిక్ష. చూపిస్తాను. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం మీరు తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని
ఎక్కడున్నవారట? ఎక్కడున్నవారట? పైన ఎక్కడున్నారు వీళ్ళంతా? సమాధులలో ఉన్నారు. శుభ్రంగా గుట్కాలు తిని 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 ఊపిరితిత్తులు పోగొట్టుకుని దగ్గి దగ్గి చచ్చి పడుకుంటే వదిలేస్తాడు అనుకున్నావా? రారా బయటికి, రా బయటికి రా. నేను కట్టిన అందమైన దేహాన్ని గుట్కాలతో పాడు చేసావు కదా, రా బయటికి. మందు తాగి పాడు చేసావు కదా, రా బయటికి రా. సమాధులలో ఉన్నా నువ్వు, బయటికి రా. బయటికి రావాలి నువ్వు. పడుకున్నావేట హాయిగా అక్కడ? బయటికి రా, బయటికి రావాలి నువ్వు. సమాధులలో ఉన్నవారు అందరూ, పదవంటలం చేసుకోండి, సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. ఎక్కడి నుంచి బయటికి రావాలి? సమాధులలో నుండి. తప్పు చేసినోడు బయటికి రావాలట. సమాధులలో నుండి దేవుడు కొరకు బ్రతికి చచ్చిపోయిన వాడు బయటికి రావాలట. జాగ్రత్తగా వినండి. వదలడు దేవుడు, ఆత్మను వదలడు, దేహాన్ని వదలడు. ఈరోజు నోటితో చేస్తున్న పాపాలు ఉన్నాయి చూసారండి. అసలు సోషల్ మీడియా ఆన్ చేస్తున్నాడండి బాబోయ్, అసలు ఒక 10 నిమిషాలు చూడలేకపోతున్నాడు. బూతులండి, డైరెక్ట్గా బూతులు మాట్లాడేస్తున్నారు. ఒకరినొకడు బూతులు తిట్టేసుకుంటున్నారు. గదిలో ఏమండి ఎవరికి తెలియకుండా చేసుకోవలసిన ఏమండి భార్య భర్తల మధ్యలో జరిగే సంసారపు కార్యక్రమాలని లిమిట్ పెట్టాలి కదా. ఇలాంటి పెడితే నీ వీడియోలు తీసేస్తామని ఏమన్నా రూల్స్ పెట్టాలి? ఏ రూల్స్ లేవండి. బాహాటంగా తలుపులు తెరిచారు పాపాలకి, బాహాటంగా తలుపులు తెరిచారండి. ఎంత పాపం అండి, ఎంత పాపం అండి. సెల్ ఫోన్ ఆన్ చేస్తే పాపం, టీవీ ఆన్ చేస్తే పాపం, ఎవడ కళ్ళ ముందు ఎక్కడ చూస్తున్న పాపం 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 అండి, పాపం. రాస్తున్నాడు, ఒరే నిన్ను విడిచిపెట్టను. బాగా హాయిగా ఉందనుకుంటున్నావేమో లోకం. నేను తప్పు చేస్తుంటే ఎవడు అడుగుతున్నాడు అనుకుంటున్నావేమో, నా ఇష్టం నన్ను ఎవడు చూస్తాడు అనుకుంటున్నావేమో, నన్ను ఎవడు పట్టుకుంటాడు, నన్ను ఎవడు శిక్షేస్తాడు, నాకేదో అడ్డు అనుకుంటున్నావేమో లోకంలో. రా బయటికి రా అంటాడు ఒకనొక కాలంలో. నేనిచ్చిన దేహాన్ని నీ విచ్చలవిడి సుఖాలకు, పాపాలకు, సంతోషాలకు వాడి దాన్ని సమాధుల్లో పడుకోబెట్టావు కదా, బయటికి రా. బయటికి రావాలి నువ్వు. సమాధులలో ఉన్నవారు అందరూ రావాలి. మేలు చేసిన వాడేమో జీవ పునరుత్థానానికి వెళ్తాడట, కీడు చేసిన వాడు తీర్పు. ఆల్రెడీ జడ్జిమెంట్ ఉందా నీకు? ఏంటది? నరకం. శరీరాన్ని కూడా వేస్తాను నరకంలో, వదలని దాన్ని కూడా. కిందనున్న పరదేశంలో ఆ యాతన పొందే స్థలంలో ఉన్న ఆత్మ రావాలి, సమాధులలో ఉన్న దేహం రావాలి. 2 వెళ్ళాలి నరకానికి. అదే ఫైనల్ జడ్జిమెంట్. అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరుగుతున్నది ఇదే. దేహముతో జరిగించినవన్నీ అక్కడికి వచ్చి నిలబడి చెప్పాలి. ఎలాగండి చెప్తారు? మరి నేను ఏం చేశానండి, ఎవరండి రాస్తున్నారు? నేను ఏం చేశానో ఎవరికండి తెలుసు అనుకుంటున్నారేమో. ప్రకటన గ్రంథం తీయండి. మనుషులు చేస్తున్నవన్నీ దేవుడు ఎలా లెక్కిస్తున్నాడు చూపిస్తాను. ప్రకటన గ్రంథం తీయండి, 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆయన సింహాసనం ఎదుట ఎవరెవరు నిలబడ్డారట? గొప్పవారు, కొద్దివారు. ధనవంతుడు అన్నావు కదా, కలెక్టర్ అన్నావు కదా, ఏమండి రకరకాల ఉద్యోగాల పేరుతో ఉప్పొంగిపోయావు కదా లోకంలో. ఎవడికి కావాలి నీ ఉద్యోగం? ఎవడికి కావాలి నీ అధికారం? ఎవడికి కావాలి నీ ఆస్తి? సామాన్య మానవుడిలాగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ చేతులు కట్టుకుని నిలబడవలసిందే. తన అపర భేదాలు దేవుడికి ఏముండవు. పెద్దోళ్ళందరూ పక్కన వేయండి, సామాన్యులు భేదోళ్ళందరూ పక్కన వేయండి అండో. గొప్పవారేమి, కొద్దివారేమి అందరూ ఆయన సింహాసనం ఎదుట ప్రత్యక్షం కావాలి. తర్వాత చూడండి ఏం జరుగుతుందో. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథము. అంటే మనుషులందరినీ నిలబెట్టి వీళ్ళ గ్రంథాలు ఓపెన్ చేశారట. గ్రంథాలంటే ఏంటి చెప్పండి? ఏంటి నాకు గ్రంథం ఉందా? ఉంది. అప్పుడప్పుడు మనుషులు ఆత్మకథలు రాసుకుంటారు. ఆత్మకథ అని పేరెట్టి శరీరం కథ రాస్తాడు. పోరే రాసుకున్నాడు. ఈ శరీరం కథలు ఏమన్నా వీడు చేసిన తప్పులు, నేరాలు, పాపాలు రాసుకుంటాడా? ఎక్కడ చదివాడో రాసుకుంటాడు, ఎలా కష్టపడ్డాడో రాసుకుంటాడు, ఉద్యోగం ఎలా సంపాదించాడో రాసుకుంటాడు, దాన ధర్మాలు ఎలా చేశాడో రాసుకుంటాడు. అంటే వాడిని గొప్పవాడుగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. కానీ వాడు చేసిన పాపాలు ఏమైనా ఆత్మకథలో మనుషులు రాసుకుంటారా? రాసుకోరు. కానీ ఇక్కడ దేవుడు ఏం రాస్తున్నాడు తెలుసా? మనిషి పుట్టినది మొదలుకొని భూమి మీద చచ్చిపోయేంత వరకు ఎన్ని మాటలు మాట్లాడాడో రాస్తాడు.
ఎక్కడికి తిరిగాడో రాస్తున్నాడు, ఎన్ని తిన్నాడో రాస్తాడు, ఎన్ని పాపాలు చేశాడో రాస్తాడు. ఎవడు నిజంగా దేవుడి కోసం భక్తిపరుడుగా నువ్వు బ్రతికితే చివరికి నువ్వు కళ్ళల్లో నుంచి కార్చే కన్నీళ్లు కూడా రాస్తానని చెప్పాడు. నీ సంచారాలు, నీ ప్రయాణాలు రాస్తాను, నువ్వు కళ్ళలోంచి కార్చిన కన్నీళ్లు రాస్తాను, సమస్తాన్ని భద్రం చేస్తానని ఆయన. సమస్తాన్ని భద్రం చేసి లెక్కలు అడుగుతాను. జీవితాన్ని ఇచ్చింది నేను కదా, నీ కోసం వాడేసావా? నీ సంతోషాల కోసం వాడేసావా? నాకేం చేయలేదా? రా, అక్కడ నిలబడిదిగా నా రోజు. నా కోసం బ్రతికింది అంత, నీ కోసం బ్రతికింది అంత లెక్కలు చెప్తుగా నిలబడి అక్కడ అంటాడు. నిలబెట్టేస్తాడు అందరినీ. గ్రంథాలు విప్పాడు. ఇతను ఏం చేశాడు భూమి మీద? డే 1 భూమి మీదకి వెళ్ళాడు కదా, అప్పటి నుంచి మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4, 5, 6, 7, 8, 60 ఏళ్ళు ఇచ్చాడు కదా ఆయుష్కాలం. 60 ఏళ్లలో నా కోసం ఏం చేశాడు తీయండి, డైరీలో ఓపెన్ చేయండి అన్నాడు. అంతే. అక్కడ డైరీలు ఉన్నాయట, పక్కన ఇంకో గ్రంథం ఏముందట? జీవ గ్రంథం ఉందట. ఈ గ్రంథమేమో నువ్వు చేసినవి రాయబడతాయి, నువ్వు దేవుడి కోసం ఏమైనా చేస్తే ఆ జీవ గ్రంథంలో రాయబడతాయి. ఈరోజు మీటింగ్ పెట్టారు, ఏమంటే ధర్మవరం క్రైస్ట్ చర్చ్ పిల్లలందరూ, ఇగో ఈ మీటింగ్ వాళ్ళ జీవక్రియలు వాళ్ళవి, వీళ్ళ జీవగ్రంథంలో రాయబడుతుంది ఇది. ఈ మీటింగుల్లో కష్టపడిన వాళ్ళు ఉంటారు, వంటలు చేసిన వాళ్ళు ఉంటారు, సౌండ్లు పెట్టిన వాళ్ళు ఉంటారు, గ్రౌండ్ బాగు చేసిన వాళ్ళు ఉంటారు, ఎవరి మీటింగ్ అనేసరికి పోస్టర్లు అతికించిన వాళ్ళు ఉంటారు, డిజైన్లు చేసిన వాళ్ళు ఉంటారు, ఇదిగో కెమెరాల ముందు కూర్చుని పెడుతున్న వాళ్ళు ఉంటారు, ఎల్ఈడీలు పెట్టిన వాళ్ళు ఉంటారు. ఎంత పరిచర్య అండి, ఎంత పని అండి. వీళ్ళు దేవుడు సువార్త కోసం ఇదంతా చేశారు కనుక వీళ్ళందరి పేర్లు దేవుడు జీవగ్రంథంలో రాస్తాడు. సువార్త పనికి ఎవరైతే సహకారులుగా ఉంటారో ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి. తెలుసు కదా మీకు, ఫిలిప్పీ 4వ అధ్యాయంలో ఉంటుంది ఇది. ఆ రోజు పౌలు గారు ఆ స్త్రీల గురించి చెప్తున్నాడు. నిజమైన సహకారులు ఆ స్త్రీలు, వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి. నాకు సువార్తకి సహకరించిన స్త్రీలు వాళ్ళు అన్నాడు. మరి మీ పేరట ఏమైనా సువార్త కార్యక్రమాలు ఉన్నాయా? మీ పేరట ఏమైనా వాక్యం చెప్పబడిందా ప్రజలకి? నువ్వు ఎవరికైనా సభలు పెట్టించావా? సువార్తకి నీ వలన సువార్త ఏమైనా జరిగిందా? ఏమండి, సువార్త అనగానే సేవకుడిది అనుకున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్న భావన అదే. సువార్త అనగానే ఆయన చూసుకుంటాడు, ఎవరు సేవకుడు, నేను నిమిత్త మాత్రుణ్ణి, అలాగా ఆదివారం గుడికి వెళ్ళి వస్తాను అంతే. కాదు, సువార్త భారము బాధ్యత మీ అందరిపైన మోపబడి ఉంది. సువార్త భారాన్ని ఎత్తుకుని దేవుడి కోసం బ్రతకవలసిన కాలం ఇది. సువార్త భారాన్ని ఎత్తుకుని నీ దేహాన్ని దేవుడికి ఇవ్వాల్సిన కాలం ఇది. అలా ఇస్తే నీ పేరు జీవగ్రంథంలోకి వెళ్తుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే, కింద చెప్తున్నాడు చూడండి, దేవుడు ఎంత బాధపడుతున్నాడో. గ్రంథములు విప్పబడ్డాయి, జీవగ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చచ్చిన ప్రతివాడికి తీర్పు ఉంది. చచ్చిన ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. మళ్ళా చెప్తున్నాను, కోట్లు పట్టుకోవు, మనుషులు పట్టుకోరు, నేనేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావేమో, నిలబడతావు క్రీస్తు ముందు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతావు. తర్వాత చూడండి ఎంత మంచి మాట అక్కడ. తర్వాత సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. పాతాళలోకంలోనేమో ఆత్మలు ఉన్నాయి, సముద్రంలోనేమో శరీరాలు ఉండిపోయినాయి. ఈ 2 అప్పగించాలి, ఈ 2 కలవాలి, 2 కలిసి నరకానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆత్మ ఒకటే బాధపడుతుంది. శవాలు సముద్రంలో కొన్ని ఉన్నాయి, శవాలు భూమిలో కొన్ని ఉన్నాయి, శవాలు కాల్చబడి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ రావాలి ప్రకృతిలో నుండి బయటికి. ఇవి చేసిన ప్రతి పాపానికి కాలాలు అగ్నిగుండంలో పడి వదలరండి. ఎంత భయపడాలండి ఈరోజు మనిషి. అమ్మో, నేను వెళ్ళిపోతానేమో నరకాగ్నికి, నా ఆత్మ గురించి నేను లెక్కలు చెప్పాలేమో, నా శరీరం గురించి నేను లెక్కలు చెప్పాలేమో అని భయపడుతూ బ్రతకవలసిన మనిషి అండి భయాన్ని విడిచి పేట్రేగిపోయి పాపాలు చేస్తున్నాడు. చాలామంది అండి ఆదివారం గుడికి వస్తారండి, ప్రభుని నమ్ముకుంటారండి, బాప్తిస్మాలు తీసుకుంటారు, ఆదివారం పరిశుద్ధమైన పాత్రలో చేయి వేస్తారండి, రక్తం తాగుతారు, ఆయన శరీరం తింటారు. ఏమన్నా అలాగంతే మధ్యాహ్నం ఆరాధన వరకు భక్తుల్లాగా ఉంటారండి. అంతే, ఆరాధన అయిపోయింది, అక్కడ ఆమెనన్నారు, నెత్తి మించి ముసుగు తీస్తే అంతే, భక్తి ముసుగు కూడా తీసేశారు. ఇక బయటికి వెళ్తే మాటలు ఉంటాయండి, బయటికి వెళ్తే చేష్టలు ఉంటాయండి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, నేను గుడిలో ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, గుడిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, గుడిలో వాక్యం వింటున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, బయటికి వెళ్ళిపోయి నన్ను ఏం చేసినా నన్ను ఎవరు చూడటం లేదా?
చూసి లెక్కలు రాసేస్తున్నాడు, మర్చిపోకు. బయటికి వెళ్ళి నువ్వు మాట్లాడిన ప్రతి మాట లెక్క కౌంట్ తీస్తున్నాడు. ఇదిగో ఇదే గ్రంథాలలో ఉన్న వాటిని బట్టి మృతులకి ఏం జరుగుతుందట? తీర్పు. భయం లేదా? క్రీస్తు న్యాయపీఠం ఏదో ఆ రోజు నిలబడితే ఏం చేస్తారు చెప్పండి? ఏం చెప్పుకుంటారు ఆయనకి? నోటికి ఏమంటే కళ్ళెం వేసుకోలేదు, చేతలకి కళ్ళెం వేయలేదు, చూపులకు కళ్ళెం వేయలేదు, మీ మనసును అదుపు చేసుకోండి అన్నాడు. ఎక్కడ అదుపు లేదు వాక్యాన్ని బట్టి. విచ్చలవిడిగా పేట్రేగిపోయి దేవుడు భయాన్ని మరిచి బ్రతుకుతున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. లోకం చాలా ప్రమాదంలో ఉంది. అవునో మాట చెప్పనా? ఈరోజు ఒక పక్క ఈ ప్రభులోనికి వచ్చి వీళ్ళు ప్రభు భయం లేక పరిశుద్ధంగా బ్రతక వీళ్ళైతే, మరో పక్కండి ఈరోజు ప్రభు మీద దాడి, క్రీస్తు వారి గురించి చెడు మాటలు, బైబిల్ గురించి తప్పుడు మాటలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటేనండి, మన ఇంట్లో ఉన్న స్త్రీని ఏదైనా మాట్లాడితే మనం తట్టుకోలేమండి. మన చెల్లినో మన తల్లినో ఎవరైనా మాట అంటే తట్టుకోలేం. కానీ ఈరోజండి ప్రభువును కన్న తల్లి మరియమ్మ, ఆవిడను కూడా విడిచిపెట్టలేదండి. ఆవిడను కూడా విడిచిపెట్టకుండా ఆవిడ గురించి ఎన్ని తప్పుడు మాటలు రాస్తున్నారో, ఎన్ని తప్పుడు మాటలు సోషల్ మీడియాలో పెడుతున్నారో వీళ్ళందరిని చూసినప్పుడు నాకు భయం వేసింది. ఏంటో తెలుసండి భయం? ఇప్పుడు అసలు ఆయన నమ్మనోడు పరిస్థితి, ఆయన దగ్గరకు వచ్చి పాపం చేసినోడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే, ఆయన్ని తిట్టినోడు పరిస్థితి, ఆయన గురించి చెడుగా మాట్లాడుతున్నాడు పరిస్థితి. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఏం రాయించాడు తెలుసండి? యేసుక్రీస్తుల వారు వస్తున్నప్పుడు భూమి మీద ఉన్న సర్వ మానవాళ్ళే ఆయన చూస్తారు. చూస్తారా? చూస్తారు. నమ్మినోడు చూస్తాడు, నమ్మనోడు చూస్తాడు. ఈరోజు పేట్రేగిపోయి బైబిల్ తిడుతున్నారు కదా, యేసుప్రభు తిడుతున్నారు కదా, వీళ్ళ పరిస్థితి ఏంటో చూపించిన బైబిల్లో. ప్రకటన గ్రంథం తీయండి, ముగించేస్తాను. ప్రకటన గ్రంథం తీయండి, 1వ అధ్యాయం 7వ వచనం తీయండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చూడండి బైబిల్లో. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం అండర్లైన్ చేయండి. ఆ ప్రతి నేత్రంలో ఈ నేత్రం ఉంటుందా? ఏ నేత్రం? ఈరోజు యేసుప్రభుని తిడతాన నేత్రం, బైబిల్ను తిడతాన నేత్రం, యేసుప్రభు శిలువ యాగాన్ని హేళన చేస్తున్న నేత్రం, హేళన చేస్తున్న నాలుక, హేళన చేస్తున్న దేహం నిలబడాలి అక్కడ రోజు. ప్రతి చూడండి అది ఎంత బాగుంటుందో. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి ఎవరెంతకు రొమ్ము కొట్టుకునే వాళ్ళు? చెటి యేసుప్రభు ఉన్నాడని క్రైస్తవులందరూ చెబితే మేము నమ్మకు తిట్టినాయని ఈయన. మేము యేసుప్రభుని తిట్టాము, మేము యేసుప్రభు మాటలను తృణీకరించాము, మేము యేసుప్రభు మీద దాడి చేశాము, మేము యేసుప్రభుని బూతులాడాము. యేసుప్రభుని కన్న మహాతల్లి మరియ గురించా తప్పుడుగా మాటలు. ఆయన వస్తుంటే ఈ మనుషులందరూ ఆయన చూసి ఏం చేస్తారట? ఏమన్నా అక్కడ ఒక పదం రాశాడు, మీకు అర్థమైందో లేదో. ఆయనను పొడిచిన వారును, పొడిచిన వాళ్ళు అంటే ఆ రోజు సిలువెక్కుతున్నప్పుడు పొడిచారా బల్లెలతో? ఈ పొడిచినోడు కూడా చూస్తాడట. ఎలాగుంటా చెప్పాలి ఆడి పరిస్థితి. మీకు ఇది అర్థం అవుతుందో ఒక ఉదాహరణ చెప్తాను, బాగా ఆలోచించండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకడు ఖైదీ, ఆ రోజు కోర్టు ఉంది వాడికి, కోర్టులో తీర్పు ఉంది. ఖైదీ బండి వేసుకుని అలాగ బండి మీద వెళ్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. వీడు బండి మీద వెళ్తూ కారును గుద్దేశాడు. అసలే వీడి మీద ఒక కేసు ఉంది, కోర్టుకి వెళ్తున్నాడు. వెళుతూ కారును గుద్దేశాడు. కారును గుద్దేసి, వీడిదే తప్పు, వీడేళ్ళు కారును గుద్దేశాడు. లైట్లు పగిలిపోయి, డోర్లన్నీ సొట్టలాడిపోయి, అందులోంచి ఒక పెద్ద ఆయన బయటకు వచ్చాడు. వీడు తప్పు చేసినందుకు పెద్ద ఆయన ముందు ఏమనాలి చెప్పండి? అయ్యా తప్పు అయిపోయింది, నేనేదో టెన్షన్లో ఉన్నాను, కోర్టుకి వెళ్తున్నాను, మిమ్మల్ని గుద్దేసాను అనాలి. అనలేదు. వీడు ఆయన మీద రోవాబు చేశాడు. నీదే తప్పు అన్నాడు. ఎక్కువ మాట్లాడేవాడు కొట్టేస్తానని, అసలు మంచోడు కాదు ఖైదీని అన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఇది అసలు వేరే మూర్ఖుడు లేకుండా నాకెందుకు లేని, పాపం అతను అన్యాయం అయిపోయి కూడా కారు అంతా పాడైపోయినా అలా కారులో ఎక్కుకుని ఆయన దారి ఆయన వెళ్ళిపోయాడు. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? తీర్పుకి వెళ్తున్నాడు. జాగ్రత్తగా తీర్పుకి వెళ్తున్నాడు. వీడెళ్ళి అలా కోర్టు మూలలో నిలబడ్డాడు. ఇప్పుడు తీర్పు తీర్చడానికి ఎవరు రావాలి? జడ్జి గారు రావాలి. ఈడు రోడ్డు మీద ఎవరినైతే గుద్దారో ఆయన వచ్చి జడ్జి సీట్లో కూర్చున్నాడు. సీన్ ఎలాగుంటా చెప్పాలి నాకు, మీరు ఆలోచించండి. ఎలాగుంటుంది అడిగి? ఎవరినైతే గుద్దాడో ఆయన జడ్జు. అలా సింహాసనం మీద కూర్చోగానే వీడు నిజంగానండి చేతులు ఎలాగంటే కాలు ఎలా వణుకుతూ ఉంటుంది కింద.
అంతే కదండి. ఇప్పుడు పొడిచినోడు సంగతి జాగ్రత్తగా వినండి. ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, వీడు చచ్చిపోయిన తర్వాత తీర్పులో నిలబడాలి. ఈరోజు యేసుప్రభుని హేళన చేస్తున్న వాళ్ళు, శిలువ యాగాన్ని హేళన చేస్తున్న వాళ్ళు, ఆయన రక్తాన్ని హేళన చేస్తున్న వాళ్ళు, క్రైస్తవులను తిడుతున్న వాళ్ళు, క్రైస్తవులను హింసిస్తున్న వాళ్ళు, క్రైస్తవులను చంపుతున్న వాళ్ళు అందరూ భూమిలో నిలబడితే అక్కడ జడ్జి ఎవరు? అక్కడ యేసుక్రీస్తు. ఒరే మీరే కదరా నా బైబిల్ కాల్చేసిందంటే వీడికి ఎలా ఉంటుంది చెప్పండి? బైబిల్ కాల్చినోడికి ఇంతే, ఇలా షేకే. ఆయనను పొడిచినవాడు ఆయన చూస్తాడు. జాగ్రత్తగా వినండి. ఆయన్ను పొడిచినవాడు ఆయన చూస్తాడు, ఆయన తిట్టినవాడు ఆయన చూస్తాడు, ఆయన హేళన చేసినవాడు ఆయన చూస్తాడు. వాళ్ళందరూ చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడాలి. ఆయనను పొడిచిన వారు ఆయన్ని చూస్తారట. పొడిచినోడు చూస్తున్నాడు అంటే తిట్టినోడు, హేళన చేసినోడు. నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఈరోజండి వీళ్ళ పరిస్థితి ఏటో. మనం ప్రభులో ఉండి చక్కగా బాప్తీసం తీసుకుని బైబిల్ పట్టుకుని సభలకు వచ్చి మనమే భయపడుతూ నిలబడుతున్నాం. మనలో ఏమైనా లోపాలు తీస్తాడేమని మనం భయపెడితే ఈ పక్కనే పొడిచినోడు పరిస్థితి, ఈ తిట్టినోడు పరిస్థితి ఏంటో చెప్పాలా? మీ వెనకాలే ఉంటాడు పక్కనే. ఏంటండి వాళ్ళ పరిస్థితి ఏంటి? జడ్జి గారి ముందు నిలబడితే పరిస్థితి ఏంటి? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. బైబిల్ అండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇవన్నీ బయటికి రాబోతున్నాయి. మళ్ళా చెప్తున్నాను, క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగేవి ఇవే. చెడ్డోడు బయటికి రావాలి, మంచోడు బయటికి రావాలి, అందరూ బయటికి రావాలి. మీరు చాలాసార్లు చదువుకుంటారు, టైం అయిపోయింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదివితే అక్కడి నుంచి 33 నుంచి మీరు చదువుకోండి. 33, 34, 35, 36 అలాగా ఆ అధ్యాయం చివరి వరకు మీరు చదివితేనండి ఆ 25వ అధ్యాయంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగేవన్నీ చెప్పాడు. చచ్చిపోయిన వాళ్ళు అందరూ వచ్చేసారట. చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వచ్చేస్తే యేసుప్రభు ఏం చేశాడు తెలుసండి? దేవదూతలు పంపించాడు. దేవదూతలను పంపించి ఏం చెప్పాడు తెలుసా? వీళ్ళందరిలో మనవాళ్ళు ఎవరో ఏరేండి అన్నాడు. మనవాళ్ళు అంటే నా కోసం సభలు పెట్టిన వాళ్ళు ఎవరు, నా కోసం సువార్త ప్రకటించిన వాళ్ళు ఎవరు, నా సువార్తకు సహకారం చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ దేహాలతో నా పని చేసిన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరో లాగేయండి, ఓ పక్కన నిలబెట్టండి, కుడి పక్క. మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా ఏ పక్కన నిలబడ్డారు? ఎడం పక్క. ఏమంటే నిజంగా ప్రభు వేసిన డైలాగ్ ఏంటో తెలుసు? అక్కడ కుడి పక్కన ఉన్న వాళ్ళ వైపు ఇలా చేయి చాపాడు. చేయి చాపి నా తండ్రి వలన, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, మీకు ఇచ్చేసాను, అది వెళ్ళిపోండి పరలోకానికి అన్నాడు. ఈ ఎడం వైపు బ్యాచ్ సంగతి చెప్పాలా? వాళ్ళు అంటున్నారు, ప్రభు మాకెందుకు ఇచ్చావు పరలోకం అంటే? ఆయన అన్నాడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహానికి ఇచ్చారు. నేను రోగినై ఉన్నాను, మీరు చెరసాల్లోకి వచ్చారు. మేమెప్పుడు తండ్రి ఇవన్నీ చేశామంటే, అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేశారు కనుక నాకు చేసినట్టే. సభలు పెట్టారు కదా, ఆ సభల్లో భోజనాలు పెట్టారు కదా, మీ డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు కదా, మీ బియ్యమన్నీ ఇచ్చేశారు కదా, మీ శరీరంలో ఉన్న బలం అంతా ఇచ్చేశారు కదా, నా కొరకు బ్రతికారు కదా, వెళ్ళిపోండి పరలోకానికి. ఈ పక్కోళ్ళు అంటారు ఆ డైలాగిని, ప్రభువా నీకెప్పుడు ఆకలేసింది అయ్యా, మాకు తెలీదు, చెప్తే మేము చక్కగా హోటల్కి వెళ్ళి బిర్యానీ పట్టుకొచ్చేవాళ్ళం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, రోజు వాక్యం వినపడుతుంది, ఒరే సువార్త చేయాలరా, ఆత్మల నాశనానికి వెళ్ళిపోతున్నారా అని వాక్యం వినపడుతుంది. అంటే నువ్వు దేవుడు పని చేయి, నేను ఆకలి కొన్నాను. ఏమంటే యేసుప్రభుకి అసలైన ఆకలి ఏంటి చెప్పండి? యేసుప్రభుకి అసలైన ఆకలి ఏంటి చెప్పాలి? ఆకలి ఎప్పుడు తీరింది అన్నాడు బైబిల్లో. ఒకరికి సువార్త చేసి సమర స్త్రీకి, ఆ సమర స్త్రీ మారిపోగానే ఏమన్నాడు? నా ఆకలి తీరిపోయింది. మరి ఈరోజు నీ గ్రామంలో నశించిపోతున్న ఆత్మలన్నీ నరకానికి వెళ్ళిపోతుంటే యేసుప్రభు ఎంత ఆకలితో ఉన్నాడు? వాళ్ళకి ఆహారం పెట్టు, వాక్యాన్ని వాళ్ళ దగ్గరికి ఈ వాక్యాన్ని తీసుకెళ్ళు, సభలను తీసుకెళ్ళు. నీ గ్రామంలో ఉన్నారు, నీ బంధువుల్లో ఉన్నారు, నీ ఫ్రెండ్స్లో ఉన్నారు, నువ్వు పనిచేసే ఉద్యోగం దగ్గర ఉన్నారు, అంతమంది వాక్యం అందక వాళ్ళందరూ ఆకలితో ఉంటే, వాళ్ళందరూ నాశనానికి వెళ్ళిపోతుంటే నువ్వంటున్నావు నీకెప్పుడు ఆకలేసింది ప్రభు అంటున్నావు. నువ్వు అక్కడ నిలబడి ధర్మవరం నిండా ఎంతమంది ఉన్నారు నాయన, వాళ్ళందరి విషయంలో నాకు ఆకలేసింది, నువ్వెప్పుడు నాకు ఆహారం పెట్టలేదు, ఎప్పుడు నా వాక్యాన్ని పంచలేదు, నువ్వు సువార్త కరపత్రికలు పంచవు, సభలో పెట్టవు, కనీసం సెల్ ఫోన్లో వచ్చిన మెసేజ్లు కూడా షేర్ చేసే అంత టైం లేదు నీకు. ఎందుకంటే బాగా రీల్స్ చూసుకోవడంలో బిజీగా ఉన్నావు కదా. అందరూ బిజీ కదండి. ఇలాగ ఏమండి, ఎవరిని చూడండి ఏళ్ళతో ఇలాగ అంటున్నారండి, ఇంక అంతే, ఇలాగ అంటమే. ఏమండి, ఒక అతను సర్వే చేశాడు, మతిపోయింది నాకైతే. సర్వే ఏంటి తెలుసా?
ఒకసారి ఎలాగంటే ఇంత హైట్ వస్తుందటండి, ఒకసారి ఎలాగంటే ఫోన్ హైట్ లెక్క పెట్టాడు అంటే ఇంత ఎత్తి లేపావు. అలాగ రోజుకు ఒకడు ఎంత లేపుతున్నాడంటే ఒక్క రోజు కంటే ఈ ఫుల్ టవర్ ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తి లేపాడట రీల్స్ని. అంత బిజీ. ఏముంది అందులో? ఏమైనా మంచి ఉందా? నిన్ను బాగు చేసేవి ఉన్నాయా? నేను పరలోకాన్ని తీసుకెళ్ళేవి ఏమైనా ఉన్నాయా? నీ కుటుంబాన్ని బాగు చేసేవి ఉన్నాయా? నీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఏమైనా ఉన్నాయా? ఏముండవు. అన్నీ బూతులు, చెరిపేవి, నాశనం చేసేవి, ఉన్న మైండ్ని కాస్త పాడు చేసేవి ఉన్నాయి అక్కడ. వాటిని తిప్పుతాడు. ఏమన్నా ఇలా రీల్స్ తిప్పినంతసేపు ఇలా బైబిల్లో పేజీలు తిప్పండి చదివి. ఎంత మంచోడు అవుతాడండి, ఎంత జ్ఞానవంతుడు అవుతాడండి, ఎంత భక్తి కలుగుతుందండి, ఎంత భయం వేస్తుందండి. దేవుని పిల్లలారా, ఆ రోజు ఎడం పక్కన వాళ్ళందరినీ అంటున్నాడు, శపింపబడిన వారలారా, శపింపబడిన వారలారా పొండి, నిత్యాగ్ని దండనకు పొండి అన్నాడు. ఏంటి ప్రభా మేము చేసిందంటే, మీరు నా కోసం భూమి మీద ఏమీ చేయలేదు, ఏ మేలు చేయలేదు, సమాజాన్ని బాగు చేసేవి, సమాజంలో ఉన్న మనుషులను నా వైపు మళ్ళించే ఏ కార్యక్రమము నీ జీవితం నుండి నాకు జరగలేదు. పొండి, మీకు శపించారు మిమ్మల్ని అందరినీ, పొండి అన్నాడు. ఏమండి, అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట అనగానే ఇంత జరుగుతుంది అక్కడ, ఇన్ని విషయాలు బయటకు వస్తాయి అక్కడ. ఏమండి, ఓ మాట అడుగుతాను మీకు. చాలామంది పాపాలు చేసేటప్పుడు రహస్యంగా ఎవరికి తెలియకుండా పాపాలు చేస్తారు, ఎవరు చూడకుండా పాపాలు చేస్తారు. విషయం తెలుసా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట పాపాలన్నీ బయటకు వస్తాయంటే అప్పుడు ఎవరున్నారు ఆయన ముందు? చెప్పండి, ఎవరున్నారు ఆయన ముందు? ఆదాము మొదలుకొని చచ్చిపోయిన వాళ్ళందరూ అక్కడ లైన్లో ఉంటే ఆ లైన్లో వాళ్ళందరి ముందు నిలబెట్టి నిన్ను అలా బయటికి లాగి వీడు వ్యభిచారి అన్నాడు. ఎలాగుంటే సీన్ ఒకసారి ఆలోచించుకోండి. వీడు వ్యభిచారి, వీడు దొంగ, వీడు నేరస్తుడు, అందరూ చూస్తున్నారు అక్కడ, మృతులందరూ అక్కడే ఉన్నారు. అందరు ఎదుట నీ రహస్య పాపాలను బయటికి తెస్తుంటే ఒక్కసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అమ్మ బాబోయ్, నేను బయటకు వచ్చేస్తానా? నా తప్పులండి బయటకు వస్తాయి ఆ రోజు, నా పాపాలకి శిక్ష పడుతుంది ఆ రోజు. వద్దండి, నేను మారిపోతానండి, నేను చేయనండి తప్పులేక, పాపపు జీవితాన్ని ఆపేస్తానండి, ప్రభు కోసం బ్రతుకుతాను, బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేస్తాను, పవిత్రంగా ఉంటాను, నా వలనైన సహకారం సంఘానికి, సేవకు నేను అందిస్తాను, సేవకులకు తోడుగా ఉంటాను. మరలా చెప్తున్నాను, నువ్వు ఏం చేసినా ఆ రోజు బయటకు వస్తుంది. అది మంచి చేసినా బయటకు వస్తుంది, చెడు చేసిన బయటకు వస్తుంది, మేలు చేసిన బయటకు వస్తుంది, కీడు చేసిన బయటకు వస్తుంది. ఆయనకు అందరూ లెక్కలు అప్పచెప్పాలి. కనుక క్రీస్తు న్యాయపీఠం అనగానే చాలా తక్కువగా అర్థం చేసుకున్నారు. నేను కూడా మ్యాక్సిమం తక్కువే చెప్పాను, చాలా తక్కువే చెప్పాను. ఆ సింహాసనం ఎదుట నిలవబడవలసిన వాళ్ళందరం అయ్యి ఉన్నాం మనం. కనుక మీ భక్తి జీవితాలు జాగ్రత్త, మీ జీవితాలు జాగ్రత్త. తప్పుల వైపు, లోక ఆశల వైపు, పాపాల వైపు, వాక్యం మీరి మీతో ఎవరైనా తప్పులు, నేరాలు, పాపాలు చేస్తుంటే వాళ్ళందరికీ ఇదే మాట చెప్పండి. వద్దురా, ఈ తప్పు వద్దురా, ఈ నేరం వద్దురా, ఈ పాపం వద్దురా, మనం ఆయనకి లెక్క చెప్పాలరా, ఆయన తీర్పు దినాన్ని ఆయన ముందు నిలబడాలి. వద్దురా, ఆయన వేసే శిక్షను తట్టుకోలేము, ఆయన వేసే శిక్షను భరించలేము. మొదటి రాకడలో ప్రేమమయుడిగా వచ్చాడు, రెండవ రాకడలో కొరడా పట్టుకుని వస్తున్నాడు, కొరడా పట్టుకుని వస్తున్నాడు. ఎవరెవరు తప్పులు చేశారో, ఎవరెవరు నేరాలు చేశారో, వాక్యానుసారంగా ఎవరెవరు బ్రతకలేదో వాళ్ళందరికీ తీర్పులు తీర్చిపోతున్నాడు. కనుక మీ జీవితాలు జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం.